సండే స్పెషల్ క్లాస్ భగవద్గీత 2వ అధ్యాయం. మనం ఆల్మోస్ట్ 53 శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం చొప్పున మనం తెలుసుకున్నాం. ఈరోజు 53 నుంచి ప్రారంభిద్దాం. ప్రతి శ్లోకం తాలూకు ఒక్కొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలి. అసలు గీత ఎందుకు మనం తెలుసుకోవాలనేది కూడాను అనేక ఇన్ఫర్మేషన్. సో అందరూ గీతా పుస్తకం మీ దగ్గర లేకపోతే గీతా పుస్తకం పట్టుకోండి, మన సేవకులు ఇస్తారు. అట్లీస్ట్ 7 శ్లోకాలు ఈరోజు నేర్చుకుందాం. ఈ శ్లోకం ఈరోజు ప్రారంభమైన శ్లోకం కూడా అటువంటి శ్లోకమే. అర్జున ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా ఆన్సర్ అతి అద్భుతం. స్వామి ఏమిటి ఇచ్చారు? 7 శ్లోకాలు తాలూకా అర్థం తెలుసుకుందామని అందరూ గీతా పుస్తకం పట్టుకోండి. 2nd చాప్టర్ 1st శ్లోకాల నుంచి కేవలం పారాయణం చేద్దాం, కేవలం ఏ విధానంగా చదువుదాం అనేది. దాని తర్వాత 53 శ్లోకం నుంచి మనం ఒక్కొక్క వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకుందాం. శృతిభి ప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధవచలా బుద్ధి సదా యోగముపాప్స్యసి. మనం 53 వరకు ప్రతి శ్లోకం తెలుసుకున్న అర్థం. ఈరోజు 54. అర్జున వాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధి తస్య ఏషవ స్థితధి కిం ప్రభాషేత కిమాశీత వ్రజతే కిం స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధి తస్య ఏషవ స్థితధి కిం ప్రభాషేత కిమాశీత వ్రజేతో కిం స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధి కిం ప్రభాషేత కిమాశీత వ్రజతే కిం. ఈ శ్లోకంలోని అర్జునుడు ప్రశ్నిస్తున్నారు. భక్తులకి ఇంకొక పేరు ఉన్నది. ఏంటిది? స్థితప్రజ్ఞ, అదర్వైజ్ నాలెడ్జ్, అదర్వైజ్ కాల్డ్ ఏజ్. భక్తుడు అనొచ్చు, స్థితప్రజ్ఞుడు అనొచ్చు. స్థితప్రజ్ఞుడు భక్తుడు అవుతాడు, భక్తుడే స్థితప్రజ్ఞుడు అవుతాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి? భక్తుడు. అక్కడ ఏమన్నారు? స్థితప్రజ్ఞ కా భాష. భక్తుడు తాలూకు ఒక భాష ఏంటి? ఇక్కడ మొత్తం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే భక్తుడు తాలూకు లక్షణం ఏంటి చెప్పండి నాకు. ఇది చేయండి, అది చేయండి, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కాదు. అర్జునుడు సింపుల్గా అడుగుతున్నారు ఏంటంటే స్థితప్రజ్ఞ భక్తుడు తాలూకా లక్షణాలు ఏంటి? భక్తుడు ఏ విధానంగా మాట్లాడతారు? భక్తుడి తాలూకా భాష ఏంటి? భక్తుడి తాలూకా నడవడిక ఏంటి? భక్తుడి తాలూకా ఆలోచన ఏంటి? వెళ్ళారా? స్టాప్ చేయండి. హరే బోల్. హరే కృష్ణ హరే కృష్ణ. మాయా ఒకటి సండేలో ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేదంటే కరెంట్ పోతుంది. సో ఏదో ఒకటి. సో స్థితప్రజ్ఞ భక్తుడి తాలూకా లక్షణాలు ఏంటి? అర్జునుడు ఎవరికి అడుగుతున్నారు?
కృష్ణుడికి అడుగుతున్నారు. దేని గురించి అడుగుతున్నారు చెప్పండి, ఎవరైనా గెస్ట్ చేయగలరా? అర్జునుడు భక్తుడు తాలూకా లక్షణాలు ఏంటి అని ఎందుకు అడుగుతున్నారు? ఎవరైనా చెప్పగలరా? సుధాకర్ గారు, ద సీనియర్ మోస్ట్. భక్తుడు తాలూకా లక్షణాలు ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు? ఎవరైనా గెస్ట్ చేయలేరు? ఎందుకు అడుగుతున్నారంటే కలియుగంలోని బోల్డ్ మంది భక్తులు వస్తారు, వాళ్ళు భక్తుల తాలూకా ఐడెంటిటీ కార్డు ఎట్టుకుంటారు, నేను భక్తుడిని అంటారు. సో అతనికి అర్హత ఉన్నదా లేదా భక్తుల తాలూకా ఐడెంటిటీ కార్డు పెట్టుకోవడానికి? నేను భక్తుడిని అన్నానికి అర్హత అతనికి ఉన్నదా లేదా అని చెప్పేసి ముందే ప్రశ్నించేశారు అర్జునుడు తన తాలూకా సందేహాలు కాదు, తనకు తెలుసు అన్ని జ్ఞానం. మనందరి గురించి అడుగుతున్నారు, భక్తుడు తాలూకా లక్షణం ఏంటి? భక్తుడు తాలూకా నడవడిక ఏంటి? భక్తుడు ఏ విధానంగా మాట్లాడతారు, కూర్చుంటారు, పడుకుంటారు, ఏం తింటారు, ఏం తినరు, వాళ్ళ తాలూకా ఆలోచన ఏంటి? ఇది కూడా ముఖ్యం. వాళ్ళు ఏ ప్రకారంగా ఆలోచిస్తారు, వాళ్ళ తాలూకా జ్ఞానం ఏంటి? సరళంగా చెప్పాలంటే ఎవరికైతే భగవద్గీత జ్ఞానం తెలియదో, వినలేదో, చదవలేదో వాళ్ళు ఎప్పుడు కూడాను భక్తుడు అన్నానికి అర్హత లేదు. మరి ఇక్కడ ఎంతమంది అయ్యారు చూద్దాం, ఎంతమంది భక్తులు. మనం ఈరోజు నేను భక్తుడినండి, నేను గుడికి వెళ్తాను, రోజు దీపం పెడతాను, రోజు నివేదన పెడతాను, నేను దీపం పెట్టకుండా తులసి ఇవ్వకుండా నేను ప్రసాదం తినను, ఇంటి నుంచి బయటికి రాను అని చాలామంది చాలా డైలాగ్స్ కుడతారు. ఎవరైతే జ్ఞానం లేకపోతే అతనికి భక్తి ఎప్పుడూ ఉండదు. అంటే ఉండొచ్చు కానీ నిడకలుగా ఉండదు. వచ్చి ఫ్లక్చుయేషన్ వస్తుంటుంది పోతుంటుంది. అకస్మాత్తుగా బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా భక్తి వస్తుంది మన హృదయంలోని. మనకి కొద్దిగా రిజల్ట్ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, బిజినెస్లో కొద్దిగా అప్ డౌన్ అయింది, మన భక్తి కూడా అప్ డౌన్ అవుతుంటుంది. మన సంసారాలన్నీ కొద్దిగా హడల్స్ వచ్చాయనుకోండి, తరంగాలు వస్తాయి కదా అప్పుడప్పుడు రోజు నిత్యం. ఇది సముద్రం ఎలాగ కెరటాలు వస్తుంటుందో అలాగా సంసారంలో కూడా అలాగే కెరటాలు వస్తూనే ఉంటాయి. ఆ కెరటాలాగే మన కూడా చూసారా సౌండ్ ఫ్లక్చుయేషన్స్ అవుతుంటుంది. అలాగా మన భక్తి ఫ్లక్చుయేషన్ స్టాండర్డ్ ఉండదు. ఎప్పుడైతే మనకి భగవద్గీత అని అద్భుతమైన గ్రంథాన్ని మనం తెలుసుకుంటామో, వింటామో, ఖచ్చితంగా మనం భక్తి స్టాండ్ అయి ఉంటాం. మనం ఎవరో ఏదో చెప్పుడు మాటలు అంటే వినం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తికి రోజుకి కల్మషం చేసేసారు, దాంట్లో పాయిజన్ కలిపేశారు. కల్మషం అంటే ఏంటి? పాయిజన్. భక్తిలో కూడా పాయిజన్ కలిపేశారు. ఇవాళ రేపు వ్యవసాయంలో కూడా పాయిజన్, ఏమంటారు దానికి, వెజిటేబుల్స్లో కూడా అన్ని ప్రొడక్షన్లో కూడా ఖచ్చితంగా ఏంటి కెమికల్స్ పెడుతున్నారు. కెమికల్ ఫ్రీ ప్రొడక్షన్ లేదు. ఇప్పుడు ఈ సంసారంలోని కెమికల్ ఫ్రీ, పాయిజన్ ఫ్రీ భక్తి లేదు, కల్మషం రహితమైన భక్తి లేదు. భక్తికి ఏదో ఒకటి ఆశిస్తాం, పొందుదాం అని భక్తి ఎవరు చేయరు. ముందు శ్లోకాలకు మనం కన్ఫర్మ్ చేసుకుందాం భక్తి ఎందుకు చేయాలనేది. కేవలం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అందరికీ ఇది తెలుసుకోవడం చాలా అద్భుతమైన ప్రశ్న. అర్జునుడు ఆన్ ద బిహాఫ్ ఆఫ్ అస్, మన అందరి తరపున ఒక ప్రశ్న, ఎటువంటి ప్రశ్న అడిగారు? భక్తుడు తలకు లక్షణం ఏంటి? ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు భగవద్గీతలోని. నెక్స్ట్ శ్లోకం నుంచి, నెక్స్ట్ శ్లోకమే భగవాను వాచో, భగవంతులకు ఆన్సర్ చెప్తారు. ఒక క్వశ్చన్తోనే మళ్ళీ ఆన్సర్ చెప్పేస్తున్నారు మొత్తం అంతా. ఏం ప్రకారంగా భక్తుడు తలకు లక్షణం ఏంటి? భక్తుడు అంటే మనం ఈరోజు భక్తుడు అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఒక రంగు తలొక డ్రెస్ వేసుకుంటే వాడు భక్తుడు, నల్ల డ్రెస్ వేసుకుంటాము, ఎర్ర డ్రెస్ వేసుకుంటాము, వాళ్ళు భక్తులు. అటువంటి
భక్తి చేస్తున్నామని అనుకుంటారు. లేదు, అది భక్తి వాస్తవంగా భక్తి కాదు, నిలకమైన భక్తి కాదు. ఒకవేళ స్టాండర్డ్ భక్తి అయితే వాళ్ళు ఏదైతే 45 days 30 days 20 days పాపాన్ని విడిచిపెడుతున్నారో అది ఎందుకు ఫరెవర్గా విడిచిపెట్టలేకపోతున్నారు? ఆ సమయంలోని చాలామంది తాగడం బంద్ చేసేస్తున్నారు. ఎందుకంటే తాగడం తప్పు అని చెప్పేసి తెలుసు అందరికీ. డ్రింకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ సిన్ఫుల్ యాక్టివిటీస్. చాలా పాపం కేటగిరీలోని 4 ఉన్నాయి ఈ కలియుగంలోని. దాంట్లోని మాదక ద్రవ్యాలు సేవనం అనేది నంబర్ 1 స్టాండర్డ్లో ఉంటుంది. ఎవరైతే మాదక ద్రవ్యాలు సేవిస్తుంటారో అతను జీవితంలో ఎప్పుడు కూడాను నేను భక్తుణ్ణి అని ఐడెంటిటీ కార్డ్ ఎప్పుడు వేసుకోకూడదు. చాలామంది నేను చెప్తున్నారు జపం చేయమంటే నేను నిరంతరంగా మనసులో చేసుకుంటానయ్యా అంటారు. ఏంటి మనసులో చేసుకుంటారు? అవుతుందా? పెద్ద భక్తులకే మనసులోని రాకుంటుంది కృష్ణనామం. చాలామంది చెప్తే నేను మనసులో నిరంతరంగా చెప్తూనే ఉంటాను అంటారు. ఏం చెప్పుకుంటూ ఉంటారు? సో డ్రింకేర్ ఎప్పుడు కూడాను తను జీవితంలో ఎప్పుడు కూడాను అనకూడదు నేను భక్తుడిని. ఫస్ట్ క్వాలిఫికేషన్లోనే అవుతుంది. అందుకే అక్కడ చెప్తున్నారు కా భాష, వాళ్ళ తాలూకా ఆహారం ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ తాలూకా నడవడిక ఏంటి, వాళ్ళు ఎలాగ పడుకుంటారు, ఎలా కూర్చుంటారు, ఏంటి మొత్తం అని అడిగేది. కా భాష సమాధి తస్య కేశవ స్తది కీ ప్రభాషేతో కిం ఆశితో అనేక కిం అని ఎన్ని ప్రశ్నిస్తున్నారు లక్షణాలన్నీ. మన ఒక జీవితంలోని మనం ఖచ్చితంగా ఒకసారైనా భగవద్గీత కంప్లీట్ చేయాలి. మరి ఎవరైతే ఒకసారి కంప్లీట్ చేస్తారో భగవద్గీత, కంప్లీట్ అంటే కేవలం చదివేయడం కాదు, జ్ఞానానికి విజ్ఞానానికి ఏంటి తేడా తెలుసా? ఎవరికైనా చెప్పగలరా? జ్ఞానం మరి విజ్ఞానం, జ్ఞానంకి విజ్ఞానానికి ఏంటి డిఫరెంట్? తెలుసుకోవడం. జ్ఞానం అంటే తెలుసుకోకూడదా? జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ అండ్ విజ్ఞానం అంటే ఇంప్లిమెంటేషన్. సో అంతే. సో అందరికీ జ్ఞానం గురించి, అందరికీ జ్ఞానం బైహార్ట్ చేద్దాం. పిల్లలకి చాలామందికి భగవద్గీత బైహార్ట్ చేయండి అంటారు. బైహార్ట్ చేయడంలో ఏమవుదు. వాళ్ళకి ఇటువంటి దేవాలయం శ్రీకృష్ణ చైతన్య గోసేవాసంలో ప్రతి నిత్యం సండే క్లాస్ అవుతుంది, భగవద్గీత నేర్చుకోండి అని తీసుకురావాలి అందరికీ. స్కూల్కి టైం పంపించేస్తున్నాం మనం, ఎందుకంటే బాగా ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి. కానీ భగవద్గీత క్లాస్ ప్రతి సండే శ్రీకృష్ణ చైతన్య గోసేవాసనం అవుతుంది. పిల్లలందరూ వినాలి, వాళ్ళు తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని. అది ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే ఆ రోజు సండే స్కూల్ కదా బంద్, ఈరోజు ఆడుకొని. స్పెషల్ క్లాస్ అయితే మళ్ళీ ఖచ్చితంగా పంపిస్తాం మళ్ళీ, ఎందుకంటే ఆ విద్య ఎంత ఇంపార్టెంట్ మనం అనుకుంటున్నామో ఈ విద్య అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటున్నాం. కానీ ఈ విద్య ఉండడం వల్ల ఒక వ్యక్తి మనిషి అవుతాడు. ఆ విద్య ఉండడం వల్ల అతను మనిషి అవుతాడో లేదో గ్యారంటీ లేదు. అతను మృగం, పశు పక్షులు కూడా అవడం కూడా కష్టమే. పశు పక్షులు కూడా కొంత ఏమంటారు, పశుత్వం ఉన్నది. కుక్కకి కుక్కలాగా అవ్వమని చెప్పేసి చెప్పకూడదు, అది కుక్క స్వభావంగా చెప్పకూడదు. కానీ మనిషిగా చెప్పాల్సింది నువ్వు మనిషిలాగా అవ్వని, నువ్వు మనిషిలాగా ఉండయ్యా అంటారు చాలామంది, మనిషిలాగా ప్రవర్తించు అంటారు. కానీ కుక్కకి చెప్పడం అసలు నువ్వు కుక్కలా ప్రవర్తించు, దాని స్వభావం అది. తనకి తన స్వభావం తెలుసు, కానీ మనిషి తన స్వభావం మర్చిపోతున్నాడు. అంత పెద్ద చదువులు చదివేసి మనిషి తన స్వభావం కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఒక చిన్న స్టోరీగా, ఒక ధోబి అంటే ఎవరు, చాకలివాడు దగ్గర గాడిద ఉన్నది. ఆ గాడిద, ఆ
చాకలుడి మాట వినుకుంటున్నారు. ముందుకు పదంటే ఆ గాడిద ఎప్పుడు తంతుంది ఆ చాకలోడికి. ఈ గాడిదకి నేను ఎంత ప్రయత్నించినా, కొట్టినా తిట్టినా, ఎంత తిట్టినా కూడా నా మాట వినుకుంటుంది అని చెప్పేసి పాపం ఆ ధోబి బాధపడుతున్నాడు. ఆ సమయంలోని అక్కడ ఒక స్కూల్ టీచరు స్కూల్ పిల్లలందరికీ చదువు చెప్తున్నారు. ఆ పిల్లల మీద కోపడుతున్నారు. నీలాంటి గాడిదకి నేను ఎంతమందిని నేను చూశాను. ఆ పిల్లలు తిడుతున్నారు, నేను ఎంతమంది గాడిదని నేను సవాడు చేసేసాను, నువ్వు నాకు లెక్క ఏంటి, ఎన్ని బ్యాచ్ వెళ్ళారు, ఎన్ని మంది నీలాంటి గాడిదలు వెళ్ళారు అంటే ఆ చాకులవాడు వినేశాడు. అరే ఈ భలే సార్ దొరికారు మాకు, ఈ గాడిదలందరికీ సవాడు చేసి సార్ ఇతను, నా గాడిద ఎలాగా నా మాట వినుకుంటుంది, సో ఈ గాడిదని ఇక్కడ జాయిన్ చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. సార్ 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 నేను ఎంత సర్వవిధాలుగా ప్రయత్నించినా కూడాను, ఎందుకంటే చాకలవాడికి గాడిదే సోర్స్, పెద్ద వాహనం అదే, పెద్ద పెద్ద మోటార్లు తీసుకెళ్ళాలంటే గాడిద. ఎప్పుడైతే మొత్తం బైక్స్ అన్నీ వచ్చేసాయి కానీ గాడిదే పెద్ద వెపన్, అతనికి అస్త్రం శస్త్రం మరి వాహనం కూడాను. సో ఈ గాడిద వల్ల చాలా పరిశాన్. ఈ గాడిదకి ఏం చేశారంటే, సార్ మీరు మా గాడిదకి మీరు ఎలాగైనా సవాడు చేయాలి. ఏం గాడిద అంటే సార్ అనుకున్నారు ఏంటంటే ఇతను అబ్బాయి ఉంటుందేమో అని. చూసేటికి వాస్తవంగా గాడిదని పట్టుకుని వచ్చేసారు. నేను ధోబి, నా సర్వస్వం గాడిద, కానీ నా మాట వినుకుంటుంది. ఇతనికి ఎంత అర్థం చేసినా ఆ సారు ఆడికి అర్థం వచ్చేసాను, మీరు ఎంత డబ్బు అయినా పర్లేదు నేను ఇచ్చేస్తాను, మీరు ఇతనికి సవాడు చేసేసేయండి. ఇతను వినలేదు, కట్టుకొని వెళ్ళిపోయారు అక్కడ స్కూల్లో. చూసారు, ఒకరోజు 2 రోజులు 3 రోజులు వస్తే తీసుకెళ్తారని తీసుకెళ్ళలేదు. ఇతనికి మేపడం చేయడం ఈ సార్కి ఎక్కడ అవుతుంది. చూసారు ఇతను అమ్మేశారు, తీసుకెళ్ళిపోయా ఇది ఎందుకు మాకు గాడిద అని చెప్పేసి అమ్మేశారు. ఇతను 10 డేస్కి 15 డేస్కి వస్తారు, మా గాడిద బాగుందా, చేస్తున్నారు, బాగా పెడుతున్నారంటే అమ్మేశారు. సార్ ఏం చెప్పారంటే, మీ గాడిద ఏం పర్లేదు, చక్కగా చదువుతుంది, నువ్వు చక్కగా నిర్భయంగా ఉండు. ఈ విధానంగా 1 year 2 year 3 year వరకు పాపం ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. అదే అతను పోనీ మంచి చదువు చదువుతున్నాడు, మంచిగా అవుతుంది, మాకు పర్లేదు అని చెప్పేసి. ఈ గాడిద ఈ విధానంగాను 3 years 4 years ఒకసారి ఆ ధోబీకి ఎలాగైనా గాడిద పైన మోహం పట్టింది. నేను ఎలాగైనా ఒకసారి నేను చూస్తాను మా గాడిదకి, ఇన్ని రోజులైంది కానీ చదువుతూనే ఉన్నారు కానీ సవాడు చేసినాం కానీ నేను గాడిదకి ఇప్పుడు చూడలేదు. ఈరోజు ఎలాగైనా చూస్తాను, మా సార్కి పట్టుకుంటాను, కాలు పట్టుకుంటాను, సార్ నేను ఎలాగైనా మా గాడిద ఎలాగైనా ఉన్నాను, నేను ఈరోజు ఖచ్చితంగా చూస్తాను మా గాడిది. పట్టుపడితే సార్ ఏమన్నారు, మీ గాడిద ఎప్పుడు కలెక్టర్ అయిపోయింది అయ్యా చదివేసి, ఇంకా కలెక్టర్ అయిపోయింది, ఇంకేంటి ఏం చెప్తున్నా, ఇంకా కలెక్టర్ ఎక్కడంటే శ్రీకాకుళం కలెక్టర్ అయిపోయింది అని చెప్పారు. గాడిద కలెక్టర్ అయిపోయారా, మరి నేను ధోబి పని చేయడం అవసరం లేదు, కలెక్టర్ అయిపోయారు మరి అని చెప్పేసి. శ్రీకాకుళం ఎక్కడున్నారు అంటే శ్రీకాకుళం వెళ్ళిపోయారు బంగ్లాకి. చూస్తే అక్కడ మొత్తం సెక్యూరిటీస్, మొత్తం అందరు బందోబస్తు ఉన్నారు. కలెక్టర్కి మనం ఇలా కలగడమే. వచ్చారు, ఆ సెక్యూరిటీకి చెప్తున్నారు, మా గాడిదయ్యా కలెక్టర్ వేరు, గాడిద ఎవరు ఏంటి అంటే, లేదు మేమే మా స్కూల్లో జాయిన్ చేసాం, కలెక్టర్ అయిపోయారు. ఆ కలెక్టర్ గురించి వచ్చావా, సరే కలెక్టర్ ఇప్పుడు బిజీ ఉన్నారు అవదా అని, ఏంటి బిజీ అని మొత్తం తలుపు కట్టేసి లోన్కి వెళ్ళిపోయారు. అప్పుడు మార్నింగ్ పాపం సండే కలెక్టర్ది వాళ్ళ ఫ్రెండ్స్తో మొత్తం అంతా చిట్ చాట్ చేసుకొని మిల్కో టీయో తాగుతున్నారు. ఎవరైతే కలెక్టర్ చెప్తే అక్కడ కూర్చున్నారు, ఆ వైట్ డ్రెస్ అతను కలెక్టర్ తాగు, ఏరే గాడిద నువ్వు కలెక్టర్ అయిపోయావా అని చెప్పి చెప్తున్నారు. కలెక్టర్కి వెళ్ళి గాడిద అంటే ఊరుకుంటాడా, అతను ఒక తాపుతాడు. కలెక్టర్కి గాడిద అంటే ఎవరు ఊరుకుంటారు. అతను కోపం వచ్చి, ఏరే నువ్వు కలెక్టర్ అయినా కూడా గాడిద పుట్టి పోలేదు నీదంటే, అప్పుడు తంతుంటే ఇప్పుడు కలెక్టర్ అయినా కూడా నాకు తంతున్నావు కూడా, నువ్వు నాకు అవసరం లేదని చెప్పి ఇతనే వెళ్ళిపోయాడు. సో తన స్వభావం ఏంటి అంటే, ఇది జస్ట్ ఫనీ జోక్గా చెప్పాను. ఈ ప్రకారంగా గాడిదలు ఎప్పుడు కూడా వినరు ఎవరి మాట. సో అతనేంటి, జ్ఞానం లేదు, గాడిదని కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నారు. అభక్తులను మనం ఎప్పుడు భక్తులు చేయలేం, ఎప్పుడు కన్వర్ట్ చేయలేం. గాడి తలక స్వభావం అటువంటిదే. కానీ మనిషి తలక స్వభావం ఏంటి,
ఎలా తెలుసుకుంటాం? ఎప్పుడైతే భగవద్గీతని చదవమో, అర్థం చేసుకోమో, యథారూపంగా తెలుసుకోమో, అప్పటి వరకు మనలోని మనిషత్వం ఎప్పుడూ రాదు. మనం అనుకుంటాం రూపం మన మనిషిదే, కానీ మనలో మనిషత్వం రావాలంటే ఖచ్చితంగా మనం భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అనేది చదవాలి, వినాలి, తెలుసుకోవాలి, ఒక్కొక్క వర్డ్స్ తెలుసుకోవాలి. సో అందుకే ఇక్కడ లక్షణం ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. సో జ్ఞానం అనేది ఇన్ఫర్మేషన్, విజ్ఞానం అనేది ఇంప్లిమెంటేషన్. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి ఇంప్లిమెంటేషన్ చేస్తాం? మనకు జ్ఞానం తెలుస్తుంది కదా, ఇంప్లిమెంటేషన్ చేస్తాం. జ్ఞానం తెలియకపోతే ఇంప్లిమెంటేషన్ అని చేస్తాం. ఒక స్కిల్ ఉన్నది మనలోని, ఆ స్కిల్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయగలం. స్కిల్ లేకపోతే ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఒక కంప్యూటర్ ఆపరేట్ చేసే స్కిల్ మన దగ్గర ఉన్నది, అప్పుడే మనం దానికి ఆపరేట్ చేయగలం. ఆ స్కిల్ లేకపోతే, ఆ స్కిల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భగవద్గీతని వినాలి. శ్రవణ భక్తి అని చెప్పేసి చెప్పారు. దీనికి ఏం భక్తి అన్నారు? వింటే శ్రవణ. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అందరూ కూర్చొని భక్తి చేస్తున్నాం. ఏం భక్తి చేస్తున్నాం? శ్రవణ భక్తి. శ్రవణ భక్తి అనేది బేస్. ఈ బేస్ మనం ఎంత స్ట్రాంగ్గా కట్టుకుంటాము, ఎంత కన్స్ట్రక్షన్ చేస్తాం, ఎన్ని ఫ్లోర్లు అయినా ఉన్నాను, మనకి అది ఆ బిల్డింగు ఏ ప్రకారంగా స్టాండర్డ్గా ఉండాలి, ఏ ప్రకారంగా కూలిపోదు, ప్రాబ్లం ఉండదు. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధైర్యం అంటే ఏంటి? సహనం, పేషెన్స్తో కూర్చొని, ఈరోజు సండే, స్కూల్ లేదు, కాలేజ్ లేదు, ఆఫీస్ లేదు, మనకి ఏ ప్రకారం ఇంట్లో పని లేదు. ఒక విశేషం ఏంటంటే అందరికీ ప్రసాదం కూడా తయారవుతుంది, ఇంటికి వెళ్ళి వండుకోవడం కూడా అవసరం లేదు. చక్కగా మనకి మధ్యాహ్నం కడుపుండే ప్రసాదం కూడా పెడతారు. సో చక్కగా ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ కూర్చుందాం ఒక అరగంట సేపు, విందాం. ఏంటి విద్య, ఏంటి జ్ఞానం. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం మన జీవితంలో అనేది ఇంప్లిమెంటేషన్ చేద్దాం. మనలాగా అందరూ చక్కగా కూర్చున్నారు ఒక రూమ్లోని, సడన్గా కరెంట్ పోయింది. ఇప్పుడైతే కొద్దిగా వెళ్తురున్నది, తెల్లారు కాబట్టి రాత్రిపూట మనం క్లాస్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం అంతా కరెంట్ పోతే ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. అక్కడ ఒక భయంకరమైన జరీలా పాము వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఎవరు వస్తే కొద్దిగా సీనియర్ అయితే కొద్దిగా చైర్ వేస్తాం, కూర్చోండి స్వామి, కొద్దిగా కూర్చోండి మీరు. సీనియర్ అయితే చైర్, అంటే ముసలోళ్ళు అయితే చైర్స్ వేస్తాం, ఆసనం వేస్తాం, ఒక పుస్తకం ఇస్తాం, పొలైట్గా తిలకం పెడుతున్నారు, మాల ఇస్తున్నారు జపం చేయమని. అందరికీ ఏ ప్రకారంగా వ్యవహారం చేయాలో ఆ ప్రకారంగా వ్యవహారం చేస్తున్నాం. అదే రాత్రి 8 o'clockకి మనం క్లాస్ చేస్తున్నాం, కరెంట్ సడన్గా పోయింది, మొత్తం అంధకారం అయిపోయింది. అప్పుడు ఇవన్నీ చేయొచ్చా? మనం చేయగలమా? ఆ మధ్యలోనే ఒక భయంకరమైన పాము వచ్చింది అనుకోండి, మొత్తం తలుపులన్నీ బంద్ ఉంది. ఏం చేస్తారు? అల్లు కల్లోడు, వీడు ఇటు పరిగెడతాడు, వాడు అటు పరిగెడతాడు, ఆ పాము ఎటు వెళ్తుంది, ఏంటి భయం. అప్పుడు సీనియర్ సిటిజన్ ఏంటి, ఎవరు తిలకం పెడతారు, ఎవరు మాల ఇస్తారు, ఇవన్నీ ఏమి ఉండదు. అంతా ఏంటవుతుంది? అల్లు కొల్లడం అయిపోతుంది. దేనివల్ల? మళ్ళీ సడన్ కరెంట్ వచ్చింది, అది చూస్తే తాడు, అది పాము కాదు, అది తాడు చూసి మనం భయపడ్డామా అనుకుంటారు. సో విధానంగా ప్రకాశం ఏంటి? జ్ఞానం. ప్రకాశం లేకపోతే ఏంటి? అల్లుకల్లోలు అవుతాం మనం ఖచ్చితంగా. ఏంటి? నిలకడగా ఉండం, చిన్నదానికి టెన్షన్ అయిపోతాం, ఫైట్ చేసుకుంటాం, ఆర్గ్యుమెంట్స్ చేస్తాం. మరి అన్నిటికీ మన మనసు విచలితం అయిపోతుంటుంది. ఎలాగ కరెంట్ పోతే ఒక పాము ఉన్నదని చెప్పేసి అనుకుంటాం తాడుకి, మన అందరం ఏ ప్రకారంగా వ్యవహారం కూడా రాలేదు. ఎవరు వస్తే వాళ్ళకి వెల్కమ్ చెప్పలేదు, మాల ఇవ్వలేదు, తిలకం పెట్టలేదు, ఏ విధానంగా ఎవరు పరిగెడుతున్నారో. జ్ఞానం లేకపోయిన వ్యక్తి కూడాను ఆ ప్రకారంగా వాడు మనిషి జీవితంలోని ఆ విధానంగా అల్లుకల్లోలమే ఉంటుంది. స్టాండర్డ్గా ఉండడు, వాడి వ్యవహారం కూడా స్టాండర్డ్ ఉండదు. ఎప్పుడైతే అడిగి జ్ఞానం వచ్చిందో, అది పాము కాదు తాడు అని తెలుసుకున్నాడు, వాడు స్థిరంగా అయిపోతాడు. అది తాడు, తనకి భయపడ్డమే ఉంది అనుకుంటాడు. సో అందుకే మనం ఖచ్చితంగాను అందుకే చెప్తున్నారు ఏంటి?
తమసోమాం జ్యోతిర్గమయ. తమోసో అంటే తమో గుణం నుంచి, అంధకారం నుంచి జ్యోతిర్గమయం అవ్వండి. జ్యోతిర్గమయం అంటే ఏంటి? ఉజ్వలం అంటే ఏంటి? జ్ఞానం సంపాదించుకోండి. ఆ జ్ఞానం సంపాదించి ఏం చేస్తారు? ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే భగవంతుని అనుగ్రహం మనకి లభిస్తారు. సో అందుకే మనం ఈ జ్ఞానాన్ని భగవంతుడు ఏ ప్రకారం చెప్తున్నారో నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. ధనవాన్, బలవాన్, శక్తివాన్. ధనవాన్ అంటే ధనవంతుడు, శక్తివాన్ అంటే శక్తివంతుడు, బలవాన్ అంటే బలవంతుడు, బుద్ధివాన్ అంటే బుద్ధిమంతుడు. వీరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. బుద్ధిమంతుడికి ఒక లక్షణం, అరే చాలా తేజమైన బుద్ధి విడిది, ఎందుకంటే వాళ్ళ లక్షణాన్ని చూసి తెలుస్తుంది. ధనవాన్ వాడు వేసుకున్న డ్రెస్ కోడ్, షూట్, బూట్, వాడి తలక ఫోన్, బైక్ అని చూసుకుంటే వీడు చాలా ధనవాన్ అని కొన్ని లక్షణాలు తెలుస్తాయి. శక్తివాన్ వాడి శరీరం చూస్తే తెలుస్తుంది. భక్తుడు తలొక లక్షణం ఏంటి? నీట్గా పొలైట్గా ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు, లేదంటే తిలకాలు పెట్టుకుంటాడు, మాలలు వేసేసుకుంటాడు. ఇదేంటి లక్షణం? ఇది డ్రెస్ కోడ్. ఇది ఒక డ్రెస్ కోడ్కి చూసేసి మనం వాళ్ళలో భక్తుడి తలకు లక్షణాలు ఉన్నాయని ఎప్పుడు మనం తెలుసుకోకూడదు. ఒక వ్యక్తి చాలా మూర్ఖుడు. ఎంత మూర్ఖుడు అంటే తన మౌనం ఉన్న వరకు మనం ఏమనుకుంటామంటే మంచివాడు, జ్ఞానం. కానీ అతను మాట్లాడిన తర్వాత తన తాలూకు మూర్ఖత్వం ఎంత అనేది మనకు తెలుస్తుంది. మహామూర్ఖుడు వీటితో మాట్లాడితే వేస్ట్ అని చెప్తాం మనం. చూసారా, చాలామంది అనుకుంటాగా ఇతనితో మాట్లాడడం వేస్ట్, ఎంత మూర్ఖుడు అంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడబట్టి కా భాష, అందుకే అడుగుతున్నారు స్థితప్రజ్ఞ కా భాష, అతని తాలూకా మాట్లాడే విధానం ఏంటి, భక్తుడు తాలూకా మాట్లాడే విధానం ఏంటి ముందు అడిగేది. ఒక వ్యక్తి తాలూకా మాట్లాడే విధానం బట్టి వాడి తాలూకు గొప్పతనం తెలుస్తుంది. అయితే భక్తుడు ఏ విధంగా మాట్లాడతారు, అందుకే ముందు ప్రశ్నించారు. సో భక్తులు ఎలాగ మాట్లాడతారు, ఏంటి మాట్లాడతారు అనేది ముందుకి ఎవరు భగవంతుడు ఏం చెప్తారో ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. మనం ఈరోజు శ్లోకాలు తెలుసుకున్న తర్వాత మనం ఎవరెవరు భక్తులవి అనేది మనం రిజల్ట్ మనం కూడా ఇచ్చుకోవాలి. సో శ్రీ భగవాన్ వాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞా స్తదో ఉచ్యతే. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థో మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞా తదుచ్యతే. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థో మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టో స్థిత ప్రజ్ఞా సదుచ్యతే. ఇక్కడ తుష్ట అనే శబ్దం ఉన్నది చూడండి. తుష్ట అంటే ఏంటి? సంతోషం. ఒక వ్యక్తి సంతోషం ఎలాగా ఉండగలరు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ ఆన్సర్ ఇస్తారు ఏంటంటే, ఒక వ్యక్తి చెడు పని చేస్తున్నారు అనుకోండి, ధ్యానంగా వినండి, విచలితం అనుకోండి. ఒక వ్యక్తి చెడు పని చేస్తున్నారు, అతను తెలుసు అది చెడు పని, తెలియకుండా ఉండదు, ఖచ్చితంగా తెలుస్తుంది చెడు పని అని. ఆ చెడు పని ఎక్కడి నుంచి వచ్చింది? ముందు అతనికి చెడు పని మనసులో పుడుతుంది.
ఇది చెప్తున్నారు ఎవరు? కృష్ణుడు. మనోగతాన్ అని శబ్దం రాసింది చూసారు, మనోగతాన్. మనసు నుంచి ముందు ఏదైతే చెడు పని చేద్దామో ఫస్ట్ మనసు చేస్తుంది. మనసు ఉత్సాహం చేస్తే అప్పుడు క్రియ అవుతుంది. క్రియ అంటే ఏంటి తెలుసా? ఆ పని అవుతుంది, క్రియాశీలం అవుతుంది. శరీరం క్రియాశీలం చేస్తుంది, మనసు అది ఆలోచిస్తుంది. మనసు ఆలోచించిన తర్వాత ఆ శరీరం క్రియాశీలం చేస్తుంది. అయితే మనం చెడు పని క్రియాశీలం చేయడానికి బంద్ చేయాలంటే ఏమన్నా ముందేం చేయాలి? అది చెప్తున్నారు ఇక్కడ. ఎంత సింపుల్ ఆన్సర్, అందరికీ వచ్చేది. అందరూ జ్ఞానిలే, కానీ విజ్ఞానం ఎవరికి లేదు. హరియో. సో ఏంటి, మనం చేసే చెడు పనికి శరీరం తాలూకు శరీరం నుంచి చెడు పని చేసే ముందు మన మనసులో పుడుతుంది. కాబట్టి మనసులోని జాగృతి అయినప్పుడే దానికి మనం కంట్రోల్ చేసాం అనుకోండి, శరీరం చేసే పాడు పనులు ఇంకా చేయదు, పాపం పనులు చేయదు. సో మనసుని మనం ఎలా కంట్రోల్ చేద్దాం అనేది తర్వాత టాపిక్. సో ఫస్ట్ మన ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకున్నాం ఏంటంటే, మనసుని కంట్రోల్ చేయడం వల్ల మనం చెడు పనులని కంట్రోల్ చేయగలం అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనసుని కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి పవిత్రమైపోతాడు. గంగాలో స్నానం మూలిగిపోతే పవిత్రం అయిపోరు. చెడు ఆలోచనలో ఉన్న వ్యక్తి కేవలం గంగాలోని జీవితం అంతా ములుగున్నా కూడా వాడు పవిత్రం అవును. 3 సార్లు మునుగును కాదు, జీవితం అంతా ముక్కు పోసుకునేలాగా ములిగినా కూడాను వాడు పవిత్రం అవును. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, 10 బాటిల్ చూసారా? బాటిల్ మనందరికి తెలుసు. బాటిల్ తెలుసా? అర్థమైందా బాటిల్ అంటే ఏంటి? ఆ బాటిల్ గంగా నీళ్ళలో ముంచామనుకోండి, అది పవిత్రం అవుతుందా? దాంట్లో ఉన్నది ఏంటి? ఆ బాటిల్లో ఉన్నది అపవిత్రమైన వస్తువు. మీరు అది తీసుకెళ్ళి ఆ బాటిల్ తీసుకెళ్ళి గంగా నుండి ముంచితే ఏంటి? ఎక్కడ ముంచినా గంగా ఏంటి, యమున ఏంటి, సరస్వతి ఏంటి, కావేరి నది ఎక్కడ ముంచినా కూడాను అది అపవిత్రమే. మన మనసు అపవిత్రం అంటే ఎన్నిసార్లు మునిగినా కూడాను మనం అపవిత్రమే. గంగాకి వెళ్ళి వచ్చానండి, 8 సార్లు గంగాకి వెళ్ళాను, సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా గంగాకి వెళ్తాను. వెళ్ళు, ఏం ఫరక్ ఉండదు. మందు బాటిలే, అది గంగాలో ముంచేస్తే అదేంటి అమృతం అయిపోతుంది ఏంటి? అవదుగా. అదే చెప్తున్నాను. సో అందుకే మనసుని పవిత్రం చేసుకోవాలి. మనసు పవిత్రం అయితే ఖచ్చితంగా శరీరం పవిత్రం అవుతుంది. అటువంటి పవిత్రమైన శరీరం గంగాలోకి వెళ్తే మనం పవిత్రం అవుతాం, మన ఆలోచన పవిత్రం అవుతుంది, మన జీవితం పవిత్రం అవుతుంది. చెడు వస్తువుని తీసుకెళ్ళి గంగాలో ముంచేస్తే అది పవిత్రం అయిపోయిందంటే అది ఎప్పుడు కదాచిత్ అవ్వదు. సో అందుకే మనసుని మనం అప్పుడు ఎప్పుడైతే మనసుని ఆలోచనని మనం కంట్రోల్ చేసుకున్నామో, చెడు ఆలోచించకూడదో, అప్పుడు మన క్రియాశీలంగా మనం కంట్రోల్ చేయగలం. అప్పుడు మన మనసు హృదయము పవిత్రం అవుతుంది. అప్పుడు మనం తుష్ట స్థిత ప్రజ్ఞ ఉదచ్చతే. అప్పుడేంటి, ఆ భక్తుడు సంతోషంగా ఉండగలడు. భగవంతుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ, ఒక క్వాలిటీ చెప్పారు. ఏం చెప్పారు? పాపం చేసే ముందు నీ మనసుని ఆలోచనని నువ్వు చేంజ్ చేసుకో. ప్రశ్నించారుగా భక్తుల తాలూకా ఆలోచన ఏ విధానంగా ఉంటుంది అని. ఆలోచనని మీరు చేంజ్ చేసుకోవాలి. మన ఆలోచనలు మనం చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆలోచనలు మనం చేంజ్ చేసుకునేదో అప్పుడు వరకు మనం ఎప్పుడు కూడా పవిత్రం. మరి పవిత్ర వస్తువే భగవంతుడికి సమర్పించాలి. మన మనసు, మన శరీరం, మన జీవితం భగవంతుడికి సమర్పించే భావన ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే పవిత్రం ఉంటాం. ఒక డ్రైనేజ్లో పడే ఫ్లవర్ని భగవంతుడికి సమర్పించగలమా? మనం కొనుక్కొని వస్తున్నాం, చాలా 1000 రూపీస్ ఫ్లవర్, ఒక ఫ్లవర్ 1000 రూపీస్, చాలా కాస్ట్లీ, చాలా సుగంధం. కానీ ఏదో కారణంని అది కాలువలో పడిపోయింది. తీసుకొని మనం స్వామికి ఇవ్వగలమా? ఎంత కాస్ట్లీ అయినా కూడా అది, ఎందుకంటే అది అపవిత్రం అయిపోయింది. సో మన మనసు అపవిత్రం అయిపోయింది. కానీ ఆ ఫ్లవర్కి పవిత్రం చేయడం చాలా కష్టం. కానీ మన మనసుకి పవిత్రం చేయడానికి ఈజీ మెథడ్. ఎవరైతే భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ చదువుతారో, వింటారో, తెలుసుకుంటారో, ప్రతి నిత్యం ప్రతి సండే మనకి భగవద్గీత ఒక్కొక్క శ్లోకం తాలూకు తాత్పర్యం తెలుసుకుంటున్నాం.
మరి ఎవ్రీ డే ఈవినింగ్ 7:15 to 8:15 భాగవతం క్లాస్ అవుతూనే ఉన్నాడు. ఎప్పుడు ఎవరికి ప్రకారంగా ఉన్నాడు? అవకాశం బట్టి వాళ్ళు భగవద్గీత భాగవతం వినాలి. ఎందుకంటే ఒక వ్యక్తి వినపోతే అతను ఎప్పుడు తెలుసుకోలేరు అసలు ఇది రాంగా కరెక్టా. మనం రాంగ్కి రాంగ్, రైట్కి రైట్ అని ఎప్పుడు మనం డెసిషన్ తీసుకోగలం? ఎప్పుడైతే రాంగ్ అండ్ రైట్ మనకు తెలుసో. రాంగ్ అండ్ రైట్ తెలియదు. చూడండి, చాలామంది నేను ఎగ్జామ్ రాసిన అలాగా నాకు ఆన్సర్ తెలిపిన ఏదో ఒకటి టిక్ కొట్టేద్దాం, ఏదో ఒకటి లాటరీ. మరి తెలియపోతే ఏం చేస్తాం? బ్లాంక్గా వదిలేంగా. మనం ఎక్కువ చదువుకోలేదు. ఊరికి అంటే చదువుకోలేదంటే డిగ్రీ సంపాదించుకున్నాం, పోస్ట్ గ్రాడ్యుయేట్, కానీ ఎక్కువగా ఇప్పుడే చదువుతున్నాం. అప్పుడు ఎప్పుడు కేవలం అప్పుడు కూడా మేనేజ్మెంటే, స్కూల్ మేనేజ్మెంట్ మరి కాలేజ్ మేనేజ్మెంట్లోనే ఉండేవి. ఎప్పుడు జీవితం అంతా మేనేజ్మెంట్లోనే ఉండేవి. సో ఇప్పుడు కూడా మేనేజ్మెంట్లోనే ఎక్కువగా చదువుకోలే. అంటే చదువుకోలేదంటే డెప్త్గా చదువుకోలే, కానీ భగవంతుడు అలాగా డిగ్రీ ఇచ్చేసారు మనకి. అయితే ఎప్పుడు అయితే ఆప్షన్స్ ఉంటాయి కదా, మల్టీ ఆన్సర్స్ ఆప్షన్స్, టిక్ పెట్టేస్తే ఏదో ఒకటి వస్తే లాటరీ తగులుతుంది. సో ఆ విధానం కాకుండా కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఏంటి అని తెలుసుకుంటే ఎప్పుడేంటి మనం కరెక్ట్గా, ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ రైట్గా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా భగవద్గీతాన్ని తెలుసుకోవాలి. మరి మనసు ఎప్పుడు పవిత్రమైందని తెలుసుకుంటాం. మన ఆలోచన ఎప్పుడైతే పవిత్రమైంది, మనసు పవిత్రం ఉంటుంది. ఆలోచనని కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, పాప ఆలోచనని, మనసు పవిత్రం అవుతుంది. మనసు పవిత్రం అయ్యిందని ఎలా తెలుసుకుంటాం? ఒక మనిషి తాలూకా మనసు పవిత్రమయ్యింది అని ఎలా తెలుసుకుంటాం? ఎప్పుడైతే తను భగవంతుడి నామాన్ని స్మరణం చేయడానికి ఇష్టపడుతున్నారు. సింపుల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామము స్మరణం చేయడానికి మీకు ఇష్టపడుకుంటుందంటే మీ మనసులోని ఖచ్చితంగా ఏదో ఒక కల్మషం ఉన్నది. సింపుల్. ఇష్టపడకుంటుంది, అది జపం చేసినప్పుడు నిద్ర వస్తుంది, అది చేసినప్పుడు బద్ధకం వస్తుంది, అది చేసినప్పుడు అనేక విషయాలు గుర్తొస్తున్నాయి అంటే మీకు ఇది క్లీన్ లేదు. నామం చేస్తే మనకి ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా లౌడ్గా చేయాలనిపిస్తుంది, ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మరి హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్ పెరుగుతుంది. అంటే తెలుసుకోండి, ఖచ్చితంగా మన మనసు పవిత్రంగా ఉన్నది. చూడండి, ఎప్పుడెప్పుడు ఫ్రెష్ మైండ్లో హరినామం చేస్తే మన మైండ్ చాలా ఏదో ఒకటి ₹1 కోటి పొందినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు పవిత్రంగా ఉందన్నమాట మనసు. సో నిరంతరంగా ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే మనం నామం గురించి ఎవరైతే నామం చెయ్యరో వాళ్ళ మనసు ఎప్పుడు పవిత్రం అవ్వదు. మరి పవిత్రం చేసుకున్నాను కూడా నువ్వు నామం చేయాల్సిందే. సో అపవిత్రం ఉన్నది మనసు, ఏం చేయాలి స్వామి, ఏం చేయాలి? నామమే చేయాలి. నామమే ప్రారంభము, నామమే అంతము. అన్నిటికీ సొల్యూషన్ నామమే, హరినామమే. కలియుగంలోనే ఇంకా వేరే సాధన లేదు, కేవలం నామమే. నామం ఎవరు చేయకపోతే వారు ఎప్పుడు కూడా మనసుని, శరీరాన్ని, ఆలోచనల్ని పవిత్రం చేసుకోలేరు. అందుకే ఖచ్చితంగా ఒక వ్యక్తి నామం చేయాలి. సో 56 నంబర్ శ్లోకం. దుఃఖే స్వనుద్ విఘ్నమనః సుఖేషు విగత స్పృహః భీత రాగ భయో క్రోధః చితధి ముని ఉచ్యతే దుఃఖేషు ఉద్విగ్నమనః సుఖేషు విగత స్పృహః భీత రాగ భయ క్రోధః స్థితధి ముని ఉచ్యతే దుఃఖేషునుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహః భీతరాగ భయో క్రోధః స్థితధి మునిరుచ్యతే దుఃఖేషునుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహః భీతరాగ భయో క్రోధః
స్థితధీ మునిరుచ్యతే. ఇక్కడ ముని అని శబ్దం వాడారు, ఇది ఇంపార్టెంట్. ముని అంటే ఏంటి? ఎవరు? మనం ఇతర క్లాసులో తెలుసుకున్నాం. ముని అంటే ఎవరు? ముని అంటే ఎవరైతే మననం చేసుకుంటారో అతనికి ముని అంటారు. మననం. ఏం మననం చేసుకుంటారు? మననం అంటే ఏంటి? సో ఓకే, ఒక ప్రకారంగా మౌనంగా ఉండే వ్యక్తులను ముని అంటారు. మౌనం అంటే భక్తి రాజులని భగవంతుడి స్మరణమే మౌనం. భగవంతుడికి తప్ప ఇంకా ఇతర చింత చేయకుండా, ఇతరులు మాట్లాడకుండా దానికి మౌనం అంటారు. మౌనం అంటే మూగోడు ఇంకా పెద్ద ముని అయితే, పుట్టుకతో మునియాడు మూగోడు అంటారా? మూగోడు కింద మాట్లాడు తెలియదు వాడు మూగోడు, పుట్టుకతో మునియాడు అంటారా? అరే మునియేడు వాడు మూగోడు కదా, ముని మాట ఎవరు ఆడుకున్నారు వాడికి ముని అనరు. మౌనంగా ఉన్న ముని అనరు. ప్రతి మాటకి అర్థం పరమాత్మ ఉంటుంది. కేవలం భగవంతు గురించే మాట్లాడతారు, అనావశ్యక చర్చ ఉంటారు, అటువంటి వ్యక్తికి ముని అంటారు. సో అందుకే ఇక్కడ స్థితోధి ముని అని చెప్పారు. స్థితోధి ముని అంటే పెర్ఫెక్ట్ ముని దుఃఖేషు విఘ్నమనః. ఉద్విగ్నం అవ్వడు. దుఃఖం వచ్చేస్తే ఉద్విగ్నం అంటే ఏంటి? బాధపడ్డం. ఇంకా వర్డ్స్ ఏంటి? ఉద్విగ్నం అంటే వాడి మనసుని ఆవేశపడు, ఆలోచన, టెన్షన్, దుఃఖం వచ్చిందంటే అతనికి తట్టుకోలేము. బీపీ, షుగర్స్ పెరిగిపోతాయి. అటువంటి వ్యక్తి. మరి సుఖేషు విగత స్పృహ. సుఖం వచ్చిందనుకోండి మితిమించిపోతారు అంట కదా, మితిమించిపోతారు. అలాగా ఇంకా వాడికి ఇంకెవరు పట్టుకోలేదు. అతను మాటలు, అతను చేతలు ఇంకా ఎవరు పట్టుకోలేరు సుఖం వచ్చిందంటే. అటువంటి వ్యక్తి ఎప్పుడు భక్తుడు కాదు. స్థితోధి ముని అవ్వరు. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు నిరంతరంగా ఒకలాగే ఉంటారు. ఇవాళ దుఃఖం వచ్చిందంటే నేను పూర్వం చేసిన కర్మం వల్ల నాకు ఈరోజు దుఃఖం భగవంతుడు ఇచ్చారు అని అనుకోవాలి. సుఖం వచ్చిందంటే స్వామి అనుగ్రహం వల్ల నేను ఏ కర్మం చేశానో నాకు స్వామి అనుగ్రహం చేశారు కాబట్టి ఈరోజు నాకు సుఖం వచ్చింది అని అనుకునే వ్యక్తి భక్తుడు. అటువంటి వ్యక్తి భీత. రెండో లైన్లో భీత అని రాస్తున్నారు. భీత అంటే ఏంటి? కంట్రోల్. అటువంటి వ్యక్తి ఏం కంట్రోల్ చేయగలడు? రాగం. చూసారా? భీత అంటే కంట్రోల్, విముక్తి పొందగలడు. భీత అంటే కంట్రోల్. ఎవరిని కంట్రోల్ చేయగలడు? అక్కడ ఫస్ట్ రాస్తున్నారు రాగ అంటే ఏంటి? రాగ అంటే కోపం కాదు, మోహం. అనురాగం అంటున్నగా, అనురాగం, ఆ రాగం, ఆ మోహాన్ని కంట్రోల్ చేయగలడు. ఎలకని పిల్లిని చూసినా మోహం పడిపోతాడు వీడు. కొత్త పశువు కూడా చూసాడంటే మోహమే. ఇవాళ హచ్ డాగ్ ఉండేది చూసారా? హచ్ డాగ్ అది టీవీలో చూపిస్తారు. ఎక్కడ మొబైల్లో హచ్ డాగ్. మా ఇంట్లో హచ్ డాగ్ తీసుకొస్తాను. మోహం. ఇంకా నాన్న హచ్ డాగ్ కావాలి, పిల్లలందరూ హచ్ డాగే. అప్పుడు అందరు ఫ్యాషన్ అనమాట. హచ్ డాగ్ తీసుకెళ్ళి కుక్క తీసుకుని వెళ్తే రోడ్డు మీద వాడు గ్రేట్, రే హచ్ డాగ్ రా అని. అంతే. టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే హచ్ డాగ్ అంటే అది మన దానిపైన మోహం అయిపోవడమే. ఈరోజు యాపిల్ ఫోన్ ఏ వెర్షన్ ఉంది? 7.5. సో అదేంటో అదొకటి. సో ఆ దానిపైన ఆసక్తి, మోహం, అది ఎప్పుడు వస్తుంది మనలో. సో ఇదంతా మనకి ఎంతమంది మొబైల్ చూస్తున్నారో, టీవీ చూస్తున్నారో కేవలం మీ అందరికీ ఒక మోహం కలిగించిననికి. ఈ మోహం ఫస్ట్ మోహం పోవాలంటే, ఈ రాగం పోవాలంటే ఫోన్ని ఎంత కంట్రోల్ చేయగలమో అంత కంట్రోల్ చేయాలి. ఒక వ్యక్తి స్థితిప్రజ్ఞుడు అవ్వాలంటే, భక్తుడు అవ్వాలంటే ఖచ్చితంగా ఫోన్ వెరీ లిమిట్, అవసరంకే యూజ్ చేసుకొని ఇదంటే పక్కన పడేయాలి. దానికి మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం ఖచ్చితంగా ఈ ప్రపంచం పైన అన్నిటిపైన మోహం కలుగుతుంది. ఆ ప్రకారంగా అడ్వర్టైజ్ ఇస్తున్నారు.
సేవింగ్ కిట్ తీసుకోండి, కానీ ఒక లేడీ ఉంటారు, లేడీకి సేవింగ్ కిట్కి ఏ ప్రకారం సంబంధం ఉండదు. కానీ ఒక స్త్రీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇది బాగా సేవింగ్ అవుతుంది అని చెప్పేసి. ఏం చెప్తాం? మొత్తం ప్రపంచం అంతా నువ్వు మోహం చేయడానికి, ఇవాళ రేపు కంపెనీస్ కూడా నువ్వు ఆ ప్రకారంగా మోహం చేయడానికి, ప్రొడక్ట్స్ని కూడా ఇన్నోవేషన్ అనుకోండి, ఇన్వెన్షన్ అనుకోండి, ఏ ప్రకారంగా తయారు చేసిన కేవలం మోహం చేయడానికి. కేవలం ఇది నా దగ్గర లేదు, మా ఇంట్లో ఇది ఉండాలి, మన దగ్గర 60 ఇంచెస్ టీవీ ఉన్నది, ఇది చాలు, మనం నాన్న కొత్త ఇంటికి వెళ్తాం కదా, మనం 120 ఇంచెస్ తీసుకుందాం, అది బాగుంది, చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫీచర్ కన్నా ఆ ఫీచర్స్ బాగున్నాయి, బ్లూటూత్ కరెంట్ అయిపోతుంది, ఇంకా అంతే. అది మనం పక్కన పెడతాం, ఇంకోటి తీసుకుంటాం. జీవితం అంతా ఈ ప్రకారం ప్రొడక్ట్స్ కొనుక్కొని, ప్రొడక్ట్స్ పైన ఆసక్తి కలుక్కొని మనం మోహం కలుగుతున్నాం. సో అందుకే భీత రాగ మోహం పోతుంది. ఇంకేం పోతుంది? భయ రాగ భయ. భయం అంటే ఏంటి? అందరికీ తెలిసిందే. ఆరోగ్యం పోతుందని భయం, డబ్బులు ఖర్చు అయిపోతుందని భయం, స్త్రీ కొడుతుందని, పురుషుడు కొడతాడన్న, స్త్రీ కొడుతుందన్న భయం, ఏదో కొట్టుకుంటారు, ఎవరికి కొట్టుకుంటారో తెలియదు, కానీ ఏదో ఒక భయం, అందరికీ భయం అనేది ఉన్నది. సో ఈ భయం కూడా పోతుంది. సో రాగ భయ ఇంకేంటి పోతుంది? ఇది చాలా డేంజరస్. ఈ క్రోధం వల్ల ఏంటి రిజల్ట్ అనేది ముందు శ్లోకంలో ఉన్నది. ఒక వ్యక్తి క్రోధం వల్ల అతను ఏ ప్రకారంగా డెసిషన్ తీసుకుంటారు, ఏ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటారు, ఏ ప్రకారంగా తన ఫిజికల్ యాక్టివిటీస్ అవుతుంది, అన్కంట్రోల్డ్. ఈరోజు జైల్లో ఉన్నారంటే అందరూ ఒకటే కారణం, ఈ క్రోధానికి కంట్రోల్ చేయని వ్యక్తి ఈరోజు పెద్ద పనిష్మెంట్, గవర్నమెంట్ పనిష్మెంట్ ఇస్తుంది జైల్లో. ఇంకో ముందుకి కొంతమందికి ఇస్తుంది. సో ఎప్పుడైతే మనం క్రోధాన్ని కంట్రోల్ చేసుకోలేము, సో ఎప్పుడైతే రాగ భయ క్రోధో ని కంట్రోల్ చేసుకోగలం, ఎప్పుడైతే సుఖాన్ని దుఃఖానికి మనం సమభావంగా తీసుకుంటాము, అది భక్తుడు తలకు లక్షణము. స్థితి వి ముని, ఇక్కడ ముని అని పెట్టారు భక్తుడికి, అక్కడ స్థితప్రజ్ఞ అని చెప్పారు, ఇక్కడ ఇంకో పేరు పెట్టారు ముని అని పెట్టారు. భక్తుడు తలకు అనేక పేరులతోనే పెడబలుస్తున్నారు. భక్తుడు ఒక పేరు, ముని అని ఒక పేరు, స్థితప్రజ్ఞుడు అని ఒక పేరు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ముని. భక్తుడికి అదర్వైజ్ నాలెడ్జ్ అని చెప్పారు ముని. ముని అంటే గెడ్డాలు మేషాలు కాషాయ వస్త్రం వేసి అడవిలో ఉంటారో వాళ్ళకి ముని అంటారు. కేవలం వాళ్ళకే ముని కాదు, ఎవరైతే సుఖానికి దుఃఖానికి సమంగా సమపరిమాణంగా తీసుకుంటారో అటువంటి వ్యక్తి రాగాన్ని, క్రోధాన్ని, భయాన్ని కంట్రోల్ చేయగలరు. అటువంటి వ్యక్తి ముని. ఇంట్లో ఉన్నా కూడాను, సంసారంలో ఉన్నా కూడాను, గృహస్థు కూడాను వాడు ముని అవుతారు. అప్పుడు ముని రుచులు వివాహం చేసుకునేవారు, పిల్లలు కనేవారు, లేదా బోల్డ్ మంది మునిలు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఎందుకు ముని అన్నారు? కేవలం బ్రహ్మచారులు సన్యాసులకే ముని అని చెప్పలేదు. ఎవరు కూడా ముని అవ్వచ్చు. ఎవరు ముని అంటే ఏంటి? భక్తుడు. ఎవరైనా భక్తుడు అవ్వచ్చు. సో అందుకే ఇక్కడ ఈ విధానంగా చెప్తున్నారు. మరి ఇటువంటి ముని త్రితాపం అనేది పెద్ద కాన్సెప్ట్. ఈ త్రితాపం అనేది ఏంటి? ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికి దుఃఖం నుంచి తను బయటకు వస్తారు. మరి ఇవన్నీ భగవంతుడు ఒక లక్షణం చెప్తున్నారు. భక్తుల తల ఒక లక్షణం. మనకు ఉన్నాయా లక్షణాలు? టిక్ పెట్టుకోండి అక్కడ మనకి ఏం లక్షణాలు ఉన్నాయి. ఇంకో నోట్ తీసుకోండి. భీత రాగ భయ దుఃఖంకి సుఖానికి ఉన్నదా? ముందు శ్లోకంలో ఏమున్నది? మనసుని కంట్రోల్ చేసుకుంటున్నావా లేదా? ఇవన్నీ లక్షణాలు. ఎంతమంది లాస్ట్ చెప్తారు మనం భక్తులు ఎవరెవరు ఉన్నామని? నాకు లిస్ట్ని తీసేసేయండి, ముందే చెప్పాను. మరి 57 నంబర్ శ్లోకం. యః సర్వత్రాన్ భీస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నా వినందంతి నా దేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా య సర్వత్రాన్ భీస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నా వినందతి నా
వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత య సర్వత్రాన్భి స్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నా వినందంతి న ద్వేష్టి తస్యా ప్రజ్ఞా ప్రతిష్ఠిత య సర్వత్రాన్ భీ స్నేహ. ఇక్కడ ఏం చెప్తారంటే చూడండి, ఒక శబ్దం ప్రజ్ఞ అని శబ్దం ఉన్నది. సెకండ్ లైన్లోని రెండో వర్డ్ చివర్లించి ప్రజ్ఞ అని ఉన్నది. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ప్రజ్ఞ అని, ప్రజ్ఞ అంటే ఏంటి? ప్యూర్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరికైతే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి? అతని జ్ఞానం పరిపూర్ణం ఎవరైతే అవ్వలేదో దాని తాలూకు లక్షణాలు చెప్తున్నారు. ఎవరికైతే పరిపూర్ణమైన జ్ఞానం లేదో వాడు ఖచ్చితంగాను యో సర్వత్రాన్ భీ స్నేహం, అందరిపైన స్నేహం అంటే మోహం పడిపోతాడు. కుక్కలను చూసినా, పిల్లలు చూసినా, ఎవరిని చూసినా మోహం అయిపోతాడు. కొత్త ఫోన్ వచ్చినా, కొత్త స్కూటీ వచ్చినా, కొత్త ఇల్లు వచ్చినా, ఏ వస్తువులు చూసినా వాడు మోహం అయిపోతాడు. సంపూర్ణమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ పైన డిటాచ్మెంట్ అవుతాడు. అటాచ్మెంట్, డిటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే మోహం, డిటాచ్మెంట్ అంటే ఏంటి? అనాసక్తి. అనాసక్తి, నిర్మోహం. నిర్మోహం అవుతాడు. దేనికి బట్టి? నాకు కావాల్సిన పైన నేను మోహం కొట్టుకుంటాను, నాకు అనవసరమైన వస్తువు పైన నేను మోహం అవసరం లేదు. మోహం అనే గుణం మన ఖచ్చితంగా మన శరీరంలో మనసులో ఉంటుంది. దానికి మనం నాశనం చేసుకోలేము. కానీ మనకి ఎంత అవసరమో, ఏ వస్తువు అవసరం దానిపైన మోహం పెట్టుకుంటాం. మన భార్య పైన మనం మోహం పెట్టుకుంటే పర్లేదు, కానీ ఇతరుల భార్య పైన మనం మోహం పెట్టుకుంటే తప్పు కదా అది. మన పిల్లలపైన మనం మోహం పెట్టుకుంటే పర్లేదు, ఇతరుల పిల్లలపైన మనం మోహం పెట్టుకుంటే తప్పు కదా. మనం కనబడవన్నీ మనం మోహం అవుతుందిగా. అయితే సంపూర్ణమైన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తి మోహానికి లిమిట్ చేసుకోగలరు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రజ్ఞ అనే శబ్దం వాడుతున్నారు. సో శుభాశుభం, శుభాను మన జీవితంలో శుభం వచ్చినా అశుభం వచ్చినా కూడాను వాడు స్థిరంగా ఉంటాడు. ఎవరికైతే సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. సంపూర్ణమైన జ్ఞానం ఎలా దొరుకుతుంది? ఎవరైతే సంపూర్ణంగా భగవద్గీత చదువుతారు, ఎవరైతే భగవద్గీతకి 18 అధ్యాయాలు 700 శ్లోకాలు తెలుసుకోలేరో, బైహార్ట్ చేయడం అవసరం లేదు. బైహార్ట్ చేస్తే బెటరే, కానీ తెలుసుకొని చదువుకొని అర్థం చేసుకుంటే అతను ఖచ్చితంగా సంపూర్ణమైన జ్ఞానం పొందుతాడు. ఐఏఎస్ ఐపీఎస్ అవడం వల్ల, టాప్ ర్యాంక్ మరి గోల్డ్ మెడలిస్ట్ అవడం వల్ల, స్కూల్ కాలేజ్లోని టాప్ ర్యాంక్ తీసుకుని రావడం వల్ల వాడికి ఎప్పుడు సంపూర్ణమైన జ్ఞానం అని చెప్పేసి చెప్పలేదు. ఆ జ్ఞానం పొంది అమ్మతోని ఎలాగ వ్యవహారం చేయాలో కూడా తెలియదు పిల్లలకి. నాన్నతో ఏ ప్రకారంగా వ్యవహారం చేయాలో తెలియదు. నాన్నగారు చైర్ మీద కూర్చుంటే మేము పక్కన మా చిన్నప్పుడు చైర్ వేసుకొని మా నాన్నతో సరి సమానం కూర్చొని కాదు. అది చూసిన వాళ్ళు మాకు నవ్వేవారు, తిట్టేవారు. నాన్నతో సరి సమానంగా ఎలా కూర్చుంటున్నామని. ఒకవేళ నాన్నగారు వెళ్తున్నారు అనుకోండి ఇటు పక్క ఏదో పని మీద, మనం చైర్ మీద కూర్చున్న ఖచ్చితంగా లెగాలి. ఎందుకంటే నాన్నగారు వెళ్తున్నారు, మనం కూర్చోకూడదు. మాకు ఆ క్రమశిక్షణ ఉండేది మా ఇంట్లో. మరి మా ఫాదర్ తినేవారికి మా మమ్మీ తినరు, మాకు కూడా పెట్టరు. ఆ పల్లెలను కొద్దిగా అందరికీ ఇస్తారు. మళ్ళీ మా ఫాదర్ తిన్న తర్వాత బోల్డ్ ఆ ప్రకారంగా క్రమశిక్షణ ఉండేది. ఇప్పుడు ఫాదర్కి ఏ ప్రకారంగాను సన్మానం ఇవ్వాలి కూడాను ఈ చదువులో తెలియకుంటుంది. వాళ్ళు ఫీజు ఎంత? 1,00,000 రూపాయలు. ఎల్కేజీ యూకేజీ ఫీజు 1,00,000 రూపాయలు. ఏంటి 3Dగా చెప్తున్నారు క్లాసెస్ 3Dగా చెప్తున్నారు. బాగా సబ్జెక్ట్ అర్థమైనట్టు చెప్తున్నారు. ఏంటి అర్థమైనట్టు చెప్తున్నారు? తల్లికి ఏ విధంగా వ్యవహారం చేయాలని చెప్పుకుంటున్నారు, తండ్రికి ఏ విధంగా వ్యవహారం చేయాలని చెప్పుకుంటున్నారు. డీప్గా చెప్తున్నారు ఆ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ వల్ల దేనికి పనికిరాదు.
తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అంటే అమ్మమ్మ నాన్నమ్మకి అలాగ మనం ఇవ్వాలి. వయోధిష్ఠులు అంటే వయసుగా పెద్దగా ఉన్న వాళ్ళకి సన్మానం ఇవ్వాలి మనం. తాతగారికి ముత్తాతగారికి ఇటువంటి వాళ్ళకి ముందు ఇప్పుడు ఇంట్లోంతో లేదు, తాతగారు అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు ఫోటోలు ఉండే ఇంటి ముందు ఉంటుంది. ఏదైనా బయటికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటి పెద్దలు ముఖం చూసుకొని వెళ్తేవారు. అప్పుడు మరి ఇప్పుడు ఉన్నదో లేదు తెలియదు. ఇంటి వాళ్ళ ముఖం చూసి వెళ్తే, ఎందుకంటే వాళ్ళు మనం పండుగలు చేస్తాం, ఎందుకంటే మన ఇంటి పెద్దల తాలూకా అనుగ్రహం ఉంటే మన ఇంటికి ఏ ప్రకారంగానూ చెడు కలగదు అని ఉండేది. ఇప్పటికీ కొంతమంది మార్వడీస్ ఇది చాలా ఫాలో చేస్తారు. వాళ్ళు షాప్ ఓపెన్ చేస్తే దేవుని ఫోటో ఉంటుంది లేదు తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ తాలూకా పద్ధతుల తాలూకా ఫోటోలు ఉంటాయి. చూడండి, ఎప్పుడైనా గమనించండి. ప్రతి మారడి ఫోటోలని వాళ్ళ ఫోటోకి దండ ఉంటుంది, చనిపోయి ఉంటారు, వాళ్ళ ఫోటో ఉంటుంది ఖచ్చితంగా. అది క్రమశిక్షణ, అది సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకుంది. మనకి నాన్నగారితో ఎలా వ్యవహారం చేయాలని తెలియదు, మనం ఏం ప్రకారం సంపూర్ణ జ్ఞానం. ఈరోజు స్కూల్కి కాలేజ్కి ట్యూషన్కి పంపిస్తే ఈ జ్ఞానం కాదు. భగవద్గీత తెలుసుకునే వాళ్ళే జ్ఞానం. భగవద్గీత తెలుసుకొని నాన్నగారికి ఈ ప్రకారంగా మనం వ్యవహారం చేయాలి, తల్లితోని ఎలా చేయాలి, సహోదరులు అంటే చెల్లెలతోని అక్కలతోని ఎలా వ్యవహారం చేయాలి, ఇది మినిమం జ్ఞానం, కామన్ సెన్స్. ఇది మన అది తెలియకుండా మన ఈరోజు చదువులోని మన పెద్దమ్మతో ఎలా చేయాలి, చిన్నమ్మతో పిన్నమ్మతో ఎలా వ్యవహారం చేయాలి, ఏ విధానంగా ఎవరికి ఏ ప్రకారంగా అసలు వ్యవహారమే తెలియదు, బిహేవియర్ తెలియదు, ఇంకా చదువుకొని ఏంటి లాభం చెప్పండి. సో అందుకే ప్రజ్ఞ అని వాడేంటి చెప్తున్నారు, సంపూర్ణమైన జ్ఞానం వల్ల తన శుభకార్యాలకి అశుభకార్యాలకి అతను స్థిరంగా ఉంటారు. మరి ఎవరిని ద్వేషించరు, ఎవరిపైన మోహం కూడా పడరు, అటాచ్మెంట్ కూడా అవరు, డిటాచ్మెంట్ కూడా అవరు, ద్వేషించరు. చాలామంది ద్వేషంతోనే జీవితం అంతా గడిచిపోతుంది. వాడు బాగుపడిపోయాడు, వాడి కోట్లు సంపాదించేసాడు, నాతో పాటే ఉండేడు, చూడండి నాకు అడగకుంటున్నాడు, నాతో మాట్లాడుకున్నాడు, పెద్దోడు అయిపోయాడు, ఇదో అయిపోయి ఈ ద్వేషం, ఇదొక టెన్షన్. ఇలా ఎప్పుడూ చెప్తుంటాను, చెప్పేసి ముందుకు ఎందుకంటే నిద్ర వస్తుంది అందరికీ భగవద్గీతలో. ఇవన్నీ క్వాలిఫికేషన్ అంటే ఒక వ్యక్తి భక్తి సిద్ధాంత ప్రభుపాదులు రాసిన ఒక కథ ఏంటంటే, ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నారు, పక్క ఇంట్లో కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. కానీ ఈ ఇంటోడు ఏంటంటే బిజినెస్లోని వ్యాపారంలోని రోజు రోజుకి ఇంట్లో తాలూకు మెటీరియల్స్, బంగారం అనుకోండి, టీవీ అనుకోండి, అన్నీ పెరుగుతున్నాయి. ఆ పక్కోడు చూసి అసూయ అయిపోతున్నాడు. అరే వీడు మంచి టీవీ కొనేసుకున్నాడు, మంచి ఫ్రిడ్జ్ కొనేసుకున్నాడు, బంగారం కొనుక్కున్నాడు, అన్నీ ఎలా పైకి వస్తున్నాడు. అప్పుడు ఏంటంటే ఎవరికైతే ముక్కు లేదో, ముక్కు ఉండదో వాడు ముఖం చూసేసుకొని మనం బయటికి వెళ్ళకూడదు. ముక్కు లేకపోయిన వ్యక్తి ముఖం చూసి బయటికి వెళ్తే ఖచ్చితంగా మనం ఆ పని గోవిందా గోవిందా ఆ విధానంగా అయిపోతుందట. ముక్కు లేకపోయినా ముఖం చూసి బయటికి వెళ్ళకూడదు. వాడేం చేశాడంటే పక్కోడు, వీడు బాగుపడిపోతున్నాడు, నేను ముక్కు కోసేసుకుంటాను. ఆ పక్కింటోడు ముక్కు కోసేసుకున్నాడు. ముక్కు కోసుకొని వీడు ఎప్పుడు బయటికి వెళ్ళినా వాడు ఎదురుగుండేవాడు. వీడు బాగుకోడు, నా ముక్కు పోతే పర్లేదు కానీ వీడు బాగుపడిపోడు. మన ద్వేషం ఈ ప్రకారంగా మన ముక్కు పైన మోహం విడిచిపెట్టేస్తాం, ముక్కు కట్ చేసేసుకుంటాం, కానీ అవతలోడు బాగుపడకూడదు. సో అందుకే ఈ ప్రకారం ప్రభుపాదులు చెప్పున్నారు, మన ద్వేషం ఇటు ప్రకారంగా ఉంటుంది. సో ఈ ద్వేషం పోవాలన్నా, ఈర్ష్య పోవాలన్నా, సుఖ దుఃఖంలోని సరిసమానంగా ఉండాలన్నా మనకి ఏంటి, పూర్ణమైన జ్ఞానం కావాలి, పూర్ణ జ్ఞానం. సో పూర్ణ జ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం భగవద్గీత చదువుతామో. సో అందుకే లేదంటే మనం ఈ భౌతిక ప్రపంచంలోని అనేక జన్మము ఈ విధానంగానే ద్వేషంతో, కష్టంతో, క్రోధం, లోభం, మదమత్సరాలతోనే ఉంటాం. సో నెక్స్ట్ నెంబర్ శ్లోకం 58. యదా సంహరతే చాయం కూర్మ అంగా నివ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మ అంగా నివ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థే అభ్యస్తస్య ప్రజ్ఞా
ప్రతిష్ఠితః యదా సంహరతే చాయం కూర్మాంగానీవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ శబ్దం సంహరతే. సంహరతే అంటే ఏంటి? కంట్రోల్, ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవడం. మళ్ళీ చెప్తున్నారు ఏంటి? ఏ విధంగా? కూర్మంగ. కూర్మ అంటే ఏంటి? తాబేలు. తాబేలు తన ఇంద్రియాల్ని కావలసినప్పుడు లోన్ పెట్టుకుంటుంది, మళ్ళీ కావాలన్నప్పుడు బయటికి తీసుకురాగలదు. దానికి ఆ ప్రకారంగా కెపాసిటీ ఉండాలి. దాని ఇంద్రియాలన్నీ లోన్ తీసేసుకుంటుంది. ముఖంతో సహా ముఖం కూడా లోన్ తీసుకెళ్ళిపోతుంది. డెప్త్, మళ్ళీ కాలు చేతులు అన్నీ తీసుకెళ్ళిపోతుంది. కూర్మాంగం అంటే నేర్చుకోవాలని చెప్తాను. మన ఇంద్రియాలు ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడే మనం దానికి వ్యవహరించాలి, ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే మనకి అవసరం లేదో అక్కడ మన ఇంద్రియాలని ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. సంహరిత, సరహితో అని చెప్పి చెప్తున్నారు. సంహరతే. సంహరతే అంటే కంట్రోల్ చేసుకోవాలి. ఆ విధానంగా వెళ్ళాము బీచ్కి, క్లాస్ మొత్తం విన్నాం, బీచ్కి వెళ్ళాం, బావారా తిందాం. ఏంటి? దమ్ బిర్యానీ. నేను మానేసాను తిన్నా. ఏం పర్లేదు, వచ్చే పర్లేదు. లేదు పర్లేదురా, ఈ ఒక్కరోజు కంటే అయిపోయింది పార్టీ. వచ్చిన తర్వాత అతను ఫోర్స్ చేశారు కదా, నేను అందుకే తినేసాను. ఒక వ్యక్తి ఫోర్స్ చేసేస్తే మీరు తినేస్తారా? ఒక వ్యక్తి ఫోర్స్ చేస్తే మీరు తాగేస్తారా? చాలామందికి ఇది ఉన్నది. వాళ్ళు విడిచిపెట్టలే, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అసలు బుర్ర కాలు తాలు పట్టుకున్నారు, అందుకే తినేసాను, అందుకే తాగేశాను. మనం ఏదైతే చేయకూడదో అది ఖచ్చితంగా ఎప్పుడూ చేయకూడదు. ఎవరో చెప్పారని చెప్పేసుకుంటామా? అయితే మనం అన్కంట్రోల్డ్. ఫోర్స్ చేయడం వల్ల విషం తాగుతారు మీరు, అది మరి తాగదు, ఎందుకంటే చచ్చిపోతారు. దాంట్లోనే బుద్ధి ప్రయోగిస్తారు, అక్కడ ఇండియా కంట్రోల్ ఉంటుంది. లేదు విషం తాగుడు, నాకు విషం ఇస్తున్నాడు అని చెప్పేసి. కానీ మీకు నచ్చింది మీకు చేసేమంటే మీకు 50-50%. ఎందుకంటే పూర్ణమైన జ్ఞానం లేదుగా. పూర్ణ జ్ఞానం అంటే అది ఖచ్చితంగా తినకూడదు, అది అపరాధం, పాపం, శాస్త్రం రాస్తున్నది, అది నేను తినను. మీరు ఎంత ఫోర్స్ చేసినా నేను తిన్ను. కంట్రోల్ చేయగలను. పూర్ణ జ్ఞానం లేపినప్పుడు ఏంటి? మోహం, దానిపైన ఆసక్తి కలుగుతుంది, మోహం కలుగుతుంది. అందుకే అది మనం అన్కంట్రోల్ అయ్యి తినేస్తాం. ఎక్కడికి వెళ్ళినప్పుడు మన ఎయిమ్ ఏంటి? మనం తప్పు పని చేయకూడదు, మనం పాపం చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా అందుకే కూర్మాంగం. ఏ విధంగా ఇంద్రియాలు ఎప్పుడైతే మనం వ్యవహరించాలి, ఉపయోగించుకోవాలి, ఎప్పుడైతే ఉపయోగించకూడదు అనేది ఇంద్రియాలు తెలుసుకోవాలి. అటువంటి వ్యక్తి ఏంటి ఏమవుతాడు? సంహరతే. ప్రజ్ఞ, మళ్ళీ ఇక్కడ ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అటువంటి వ్యక్తికి ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అప్పుడు పూర్ణమైన జ్ఞానం ప్రతిష్ఠించబడ్డది వాడిపైన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కంట్రోల్ చేసే వ్యక్తి. సో కంట్రోల్ లేకపోతే ఎప్పుడు కూడా తను కంట్రోల్ అవ్వలేరు. జ్ఞానం ఉండాలి. ఇది 58 నంబర్ శ్లోకం. సో 59 విషయా విని వర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రస అప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ శబ్దం రసవర్జం. ఏం శబ్దం రాశారు? రసవర్జం. రసవర్జం అంటే ఏంటి? ప్రభుపాదులు చెప్తున్నారు, హయ్యర్ టేస్ట్. ఏంటి? రుచిని విడిచిపెట్టిన కదా, హయ్యర్ టేస్ట్. రసవర్జం అంటే ఇటువంటి టేస్ట్ని మీరు ఎప్పుడైతే మీరు తిన్నారో, టేస్ట్ చేశారో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మనం 200 రూపీస్ ఐస్ క్రీమ్
క్వాలిటీ కొన్ని 500 అనుకోండి, ఒక ఐస్ క్రీమ్ 500 రూపీస్. అది మనం టేస్ట్ చేసాం 2 టైమ్ 3 టైమ్ 4 టైం, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే 500 ఐస్ క్రీమ్ అంటే కొద్దిగా ఖచ్చితంగాను ఆ ప్రకారం టేస్ట్ ఉంటుంది. రోడ్డు మీద డబ్బా తీసుకెళ్తారుగా పుల్ల 5 రూపీస్ది, 5 రూపీస్ 10 రూపీస్ ఎంత ఉంటుంది, అది తీసుకోమని ఇస్తారు. ఆ టేస్ట్ చేసి ఇది అసలు చూడబుద్ధి అయ్యేది మనకి. కొండం అనేది వేరే, చూడబుద్ధి కూడా అయ్యేది మనకి, అంతే లేదా? ఎవరైతే 500 రూపీస్ ఐస్ క్రీమ్ తినే వ్యక్తి, వాడికి అలవాటు పడే వ్యక్తి 5 రూపీస్ పుల్ల ఐస్ క్రీమ్ తీసుకుంటాడా? ఎప్పుడు తీసుకోడు. అదేవిధంగా హయ్యర్ టేస్ట్ ఎప్పుడైతే మనం ఎడిట్ అయ్యామో, లోయర్ టేస్ట్ని ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? డినై చేస్తాం, విడిచిపెట్టేస్తాం, దానికి మనం రిజెక్ట్ చేస్తాం. అదేవిధంగా మనం హయ్యర్ టేస్ట్ని ఎడిట్ అవ్వండి అని చెప్తున్నారు. అక్కడే ప్రభుపాదులు ఎప్పుడైతే అమెరికాకి వెళ్ళారో భగవద్గీత పట్టుకొని, భాగవతం పట్టుకొని, అందరూ డ్రగ్స్కి డి ఎడిషన్స్ సెంటర్స్ ఉండే. డి ఎడిషన్ సెంటర్ అంటే డ్రగ్స్ ఎడిషన్ సెంటర్కి అంత ట్రైనింగ్ ఇచ్చేవారు, మీరు డ్రగ్స్ తీసుకోకూడదు, ఇవన్నీ చేయాలి అని చెప్పేసి. ప్రభుపాద్ తల ఒక సెంటర్, ప్రీచింగ్ సెంటర్ చూసి అది కూడా డి ఎడిషన్ సెంటర్ అని పెట్టుకున్నారు వాళ్ళ గవర్నమెంట్. ఎందుకంటే ప్రభుపాద్ హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే ఇచ్చారో, భగవత్ ప్రసాదం ఎప్పుడైతే టేస్ట్ చేసుకున్నారో, వాళ్ళందరూ డ్రగ్స్ని మానేశారు. డ్రగ్స్ ఏంటి, నాన్ వెజ్ మానేశారు, తులసి వేసేసుకున్నారు, తిలకం అన్నీ పెట్టేసుకున్నారు. అమెరికా గవర్నమెంట్ ప్రభుపాద్కి పెద్ద అవార్డు రివార్డు ఇచ్చింది. డి ఎడిషన్ సెంటర్, వన్ ఆఫ్ ద బెస్ట్ డి ఎడిషన్ సెంటర్. ఇది ఈ సెంటర్ వల్ల ఒక వ్యక్తి ఏ గ్రేడ్ మనిషి కాదు, మనిషిలోని ఏ గ్రేడ్ అంటే ర్యాంక్ 1 అటువంటి మనిషిగా తయారవుతున్నాడు. ఒక లాయర్ టు లా, డ్రగ్ ఎడిట్ ఉండే వ్యక్తి వాడేమనుకుంటాం మనం? ఒక పెద్ద వేస్ట్ ఫెలో, లోయెస్ట్ లో. కానీ అటువంటి వ్యక్తి టాప్ 1 అయిపోతుండేరు ఎవరైతే హయ్యర్ టేస్ట్ చూడడం వల్ల. హయ్యర్ టేస్ట్ ఏంటి? ఎవరైతే భగవంతుల యొక్క నామస్మరణం చేస్తారో, భగవంతుల యొక్క కథామృతం వింటారో, ఎవరైతే భగవంతుల యొక్క ప్రసాదం రుచి చూస్తారో, ఖచ్చితంగాను హయ్యర్ టేస్ట్ చేయడం వల్ల లోయర్ టేస్ట్ మనకి రిజెక్ట్ చేయడానికి ఇష్టపడుతుంది. మనం లోయర్ టేస్ట్ పైన ఎందుకు ఆసక్తి అవుతున్నాం, ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం? స్వామి అది విడిచిపెట్టడం కష్టమైంది అంటాం. ఎందుకంటే మనం హయ్యర్ టేస్ట్ని చేయలేదు కాబట్టి, రసవర్జం చేయలేదు కాబట్టి. అన్నిటికంటే రసవర్జం అయినది ఏంటి? కృష్ణ ప్రసాదం. మీ అందరూ ఇంకొక 10 మినిట్స్లోని కథాన్ని సమాప్తి చేస్తాం. అందరూ బ్యాక్ సైడ్కి వెళ్ళి అనేక గోవులు ఉన్నాయి, గోవుల్ని ఫస్ట్ నమస్కరించి ప్రసాదం ఆదుకెళ్ళి అందరూ ప్రసాదం తీసుకోవాలి. అందరికీ కడుపు నిండా ప్రసాదం ఏర్పాటు శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాసనం ఏర్పాటు చేసినది కాబట్టి ఇంకో 10 మినిట్స్ నిశ్శబ్దంగా ఇంకొక క్లాస్ ఉంటుంది. 10 మినిట్స్ ఆ క్లాస్ అయిన తర్వాత అందరూ ఆ ప్రసాదం తిన్నప్పుడు ఇది కారంగా ఉంది, ఉప్పుగా ఉంది, ఈ ప్రకారంగా ఎంచకూడదు, నమస్కరించాలి ప్రసాదానికి. భగవంతుడి తాలూకు అనుగ్రహం వల్ల ప్రసాదం నాకు లభిస్తుంది. ప్రసాద సర్వదుఃఖ హరణం, మన అనే దుఃఖాలు పోతాయి ప్రసాదం తినడం వల్ల. సో అందుకే ప్రసాదానికి చాలా మర్యాద ఇస్తూ, నమస్కరిస్తూ, భక్తి శ్రద్ధలతో తినాలి. సో ఈ శ్లోకంలోని ఏం చెప్తున్నారంటే, మీరు హయ్యర్ టేస్ట్ని ఎడిట్ అవ్వండి. హయ్యర్ టేస్ట్ అంటే ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా నామము, శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా కథ, శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా నాలెడ్జ్ ఎవరైతే ఎడిట్ అయ్యారో, ఎవరైతే రుచి మరిగారో, వాళ్ళు సంసారంలోని జగత్తులోని నిమ్నమైన పనులు, పాపమైన పనులు ఆటోమేటిక్గా వాళ్ళకి రుచి అనిపించదు. సో అతను పాపం పైన కంట్రోల్ అవడం అవసరం లేదు, అతనికి టేస్ట్ అనిపించదు. ఎప్పుడైతే కృష్ణ కథ, కృష్ణనామము, కృష్ణనామస్మరణం చేశారో, కీర్తన చేశారో. సో అందుకే హయ్యర్ టేస్ట్ అనేది కృష్ణ భక్తి, కృష్ణ తాలూకా నామం. సో అప్పుడు హరంతి ప్రసభం మనో, అటువంటి వ్యక్తి ఈ మోహం, జగతం తాలూకా డిటాచ్మెంట్ అవ్వగలడు. మరి 60 యతతో హ్యోపి
కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః యతతో హ్యోపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః యతో హ్యోపి కౌంతేయ యతతో హ్యోపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇది అద్భుతమైన శ్లోకం. ఇక్కడ ఒక వర్డ్ రాస్తున్నారు, ప్రమాథీని. చూసారా అదేంటి? ప్రమాథీని అంటే ఏంటి? ప్రమాదం, అతి ప్రమాదమైనది. ఏంటి? ఇంద్రియ. ఇంద్రియాణి ప్రమాథీని. ఏంటి ప్రమాథి? ఇంద్రియం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. పడుకున్నారు అందరూ? జీవ్ జాగో, జీవ్ జాగో. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద చెప్పండి. ఏంటి ఇంద్రియం అంటే? ఏంటి? నాకు శ్రద్ధ రావాలి చెప్పాలంటే. కళ్ళు, ముక్కు, చెవులు ఎక్కడున్నాయి? ఇవి ఎక్కడున్నాయి? మరి ఇవేంటివి? ఏమిటివి? నెక్స్ట్ వాడు ఏమి రాస్తున్నారు? ప్రమాథీని అంటే ప్రమాదం. ఏంటి ప్రమాదం? అది తీసి పారేద్దామా? సో తీసి పారేదాంగా. మన ఇంద్రియాల్ని మనం తీసి పారేలేము. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, మీ ఇంద్రియాలు చాలా ప్రమాదమైనది. ఎప్పుడైతే ఈ ఇంద్రియాల్ని నా సేవలోని, నా చింతనలోని ఉంచలేదో, ఇది ఖచ్చితంగా మీకు స్మాష్ చేసేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రసభవ మనో, మీరు ఇంద్రియాల్ని, మీ మనసుని పాడు చేసేస్తుంది. మీరు ఎప్పుడైతే హే కౌంతేయో నా సేవలని, నా అందు, నా చింతనలోని మీరు ఎప్పుడైతే ఉండరో, అప్పుడు ఈ ఇంద్రియాలు చాలా ప్రమాదమైనది. ఈ ప్రమాదమైన ఇంద్రియాలు మీకు మనసుని నష్టము, క్షత విక్షతం చేసేస్తుంది. సో మన ఇంద్రియాన్ని, ఎంత ప్రమాదమైన ఇంద్రియాన్ని నిరంతరంగా మన దగ్గర, కళ్ళుకి మనం చక్కగా సింగారం చేసుకుంటున్నాం, ఇంకా చెవులకి సింగారం చేసుకుంటున్నాం, ఇవన్నీ ప్రమాదమైనకి సింగారం చేసుకుంటున్నాం. చూడండి, ఈ ప్రమాదమైన గురించి డెకరేషన్ చేసుకుంటున్నాం, కేర్ తీసుకున్నాం. పాముకి కేర్ తీసుకుంటారా? చూడండి, పాము ఎలాగ ప్రమాదం, ఈ ఇంద్రియాలు కూడా అటువంటి ప్రమాదం. ఇది ఈ కళ్ళు ఎప్పుడు మనకి పొడి చేస్తుందో తెలియదు, ఈ చెవు మనకి ఎప్పుడు పొడుస్తుందో తెలియదు, నోరు మనకి ఎప్పుడు పొడుస్తుందో తెలియదు. ఇవన్నీ మనకి పాము లాంటివి. దీనికి పాముకి వశం చేసే వ్యక్తి, పాము నాదం ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవంతుడి తల ఒక నామము, కీర్తము, గుణగణాలను కీర్తించడం, ఇది నాదము. ఈ నాదం వల్ల ఇంద్రియాలు వశం అయిపోతుంది. అది చెప్పినట్టుగా వింటుంది. లేదంటే ఇది పొడుస్తూనే ఉంటుంది నిరంతరంగా. ఎప్పుడు ఎవరికి చూసినా, కళ్ళు దేనికి చూసినా అది కావాలి అనుకుంటుంది, నోరు ఏది చూసినా అది తిందాం అనుకుంటుంది, చెవులు ఏ నాన్ సెన్స్ విందాం అది విందామని అనిపిస్తుంటుంది. మనసు ఎక్కడ ఉంటుంది కానీ చెవులు ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. అందుకే గోడకి కూడా చెవులు ఉన్నాయి అంటారు. పక్కింటోడు ఏం మాట్లాడుకుంటాడు మనకు కావాలి, మనం ఎక్కడే ఉంటాం. మన ఇంట్లో ఏం మాట్లాడుకోవాలి, ఏం చేయరు అది మనకు అవసరం లేదు. పక్కింటోడు మన గురించి ఏం మాట్లాడుకుంటాడు అది మనకు కావాలి. సో ఇవన్నీ ఈ చెవులు ఇటువంటి ప్రమాదమైనవి. సో దీనికి ఒక నాదం ఏం కావాలి? భగవంతుడి తాలూకా నామము, గుణగణాలు కీర్తనం చేసే నాదంతో ఈ ఇంద్రియాలు వశం చేసుకోవచ్చు. ఎంత పెద్ద ప్రమాదమైన పాము కూడాను, సర్పమైన వ్యక్తి ఏంటి, ఆ నాగస్వరంతో తను ఎలాగా కంట్రోల్ చేసేస్తారో, అలాగే ఎంత పెద్ద ప్రమాదమైన ఇంద్రియాలను కూడాను భగవంతుడి తాలూకా నామంతో, రూపంతో, గుణగణాలను కీర్తించడం వల్ల అతను కంట్రోల్ చేసేయగలరు ఈ ఇంద్రియాలని. లేదంటే వేరే మార్గం ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసేది లేదు. మీరు ఎన్ని యోగా చేయండి, తపస్సు చేయండి, నీటిలో కూడా ఉండిపోండి. శోభరి ఋషి 60 సంవత్సరాలు నీటిలో తపస్సు చేశారు.
అయినా తనకి మనసు చంచలం అయిపోయింది, మళ్ళీ సంసారంలోకి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎవరు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు? విశ్వామిత్రుడు 1000 years కఠినమైన తపస్సు చేశారు. మేనక వచ్చి కేవలం స్పర్శిస్తే ఏలకతమైపోయింది, దుకాణం బంద్ చేసేసారు అప్పుడే తపస్సు తలవుది. సో అందుకే ప్రమాదమైన ఇంద్రియాలు, ముని ఋషులు కూడాను ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేపారు. కానీ భగవంతుని నామంతో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలడు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు. సో అది ఎలా కంట్రోల్ చేసుకోవాలని 61 శ్లోకంలో చెప్తున్నారు. మంచి శ్లోకం. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఈ పర్పోట్ని, ప్రభుపాద రాసే పర్పోట్ని ప్రతి వర్డ్ చదవాలి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసిత మత్పరః వసే హి యసేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసిత మత్పరః వసై యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః తాని సర్వాణి సంయమ్య. దానికి మనం ఎలాగ సంయమం చేసుకోవాలంటే యుక్త ఆసిత మత్పరః. మత్పర అంటే నా ఆరాధన. స్వయంగా కృష్ణుడు చెప్తున్నారు, మనకు సొల్యూషన్ ఇచ్చేశారు. అందుకే దీనికి సంపూర్ణ జ్ఞానం అని చెప్పేసి చెప్పారు, పూర్ణమైన జ్ఞానం. ఎవరైతే కృష్ణుని స్మరించారో, కృష్ణుని భక్తి చేయలేదో వాళ్ళకి అప్పటికి సంపూర్ణ జ్ఞానమే లేదు. చెప్తారు మత్పరః, డైరెక్ట్ చెప్పేస్తున్నారు. నా తాలూకు ఆరాధనలో ఉంటేక మీరు ఇంద్రియాల్ని, తాని సర్వాణి సంయమం, ఆ సర్వము ఇంద్రియాల్ని మీరు సంయమం చేసుకోగలరు. మత్పరః, నా తాలూకా ఎలాగా కంట్రోల్ చేయగలరు? సవే మన కృష్ణ పదారవిందయో, అక్కడ రాసిన పర్పటుండి సవే మన కృష్ణ పదారవిందయో. ప్రతి సమయం మన మనసు, ఇంద్రియాలు భగవంతుడి పైన పెట్టాలి. ఎలా పెట్టాలి? బాచాంసి వైకుంఠే గుణానువర్ణనే. బాచాంసి, మనం ఏమైనా మాట్లాడితే భగవంతులకు గుణగణాలు కీర్తించాలి. ఊరికి నాకు అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఎలాగైంది అలాగైంది, ఈ సంసారం అలాగైంది, వీడి నాకు అలా చెప్పాడు, వాడి నాకు అలా చెప్పాడు, ఎలాగైంది అలాగైంది కాదు. భగవంతులకు అమృతమైన లీలలు. 2 నిమిషాలైనా మనం ఎవరితో మాట్లాడడం, మనం ఎవరితో మాట్లాడినా కూడాను వాళ్ళు భగవంతులకు విషయాలు మాట్లాడడం. అనావశ్యమైన విషయాలు మనకి అవసరం లేదు, దానివల్ల ప్రయోజనం కూడా లేదు. చక్కగా ఎవరు మనసు కనిపినా, మనం ఎవరితో కలిసినా అతనికి మేలు, మనకి మేలు. భగవంతుడి విషయాలు ఆలోచిస్తే. అయితే మనం భగవంతుడి విషయాలు ఆలోచించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి కదా భగవంతుడు ఎవరు. భగవంతుడి గురించి మనం తెలుస్తుంది కదా, మనం మాట్లాడచ్చు. అందుకే మనం భగవంతుడిని మాట్లాడించాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడి గురించి తెలుసుకోవాలి. మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగాను భగవద్గీత చదవాలి. అందుకే చెప్తారు బాంచాంసి వైకుంఠే గుణానువర్ణనం. భగవంతుల గుణగణాలను కీర్తించడానికి మనం వాక్శక్తిని యూజ్ చేయాలి. కరో హరేర్ మందిర మార్జనాస్. హరే ఏంటి? కరో అంటే చేతులు. చేతులు ఏం చేయాలి? అప్పుడప్పుడు వచ్చి గుడికి క్లీన్ చేయాలి. గుడి క్లీన్ చేయడం అనేది ఒక చాలా పెద్ద, మన హృదయానికి క్లీన్ చేయాలంటే గుడిని క్లీన్ చేస్తే మన హృదయం క్లీన్ అవుతుంది. అందరూ భక్తుల తాలూకా పాదాలు ఉన్నాయి, వైష్ణవులు, సాధువులు, మహాత్ముల తాలూకా పాద పద్మాల తాలూకా ధూళి. అది మనం ఎప్పుడైతే మనం మందిర మార్జనాదు ఎప్పుడు చేస్తామో మన హృదయం ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా ఏదైతే ఉన్నాయో దుర్గుణాలు, దుర్లక్షణాలు ఉన్నాయో అది క్లీన్ అయిపోతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటి? మందిరో మార్జనాదీషు. గుడి అందరూ క్లీన్ చేయలేరు. పూరిలోని రాజు ఉన్నారు తెలుసా? రథం లాగినప్పుడు తన సేవ ఏంటి తెలుసా? పూరి తలకు రాజు, అతని పేరు గజపతి. గజపతి పురుషోత్తం దేవ్. గజపతి రాజు రథంలోని స్వామికి ఎక్కిస్తారు, అన్ని చేస్తారు. మొట్టమొదటిగా రాజు పిలుస్తారు. రాజు ఎలాగొస్తారు? పల్లకిలోని తాళాలు మేళాలతో వస్తారు. అతని సేవ ఏంటి? చీపురిస్తారు. బాబు నువ్వు ఎంత పెద్ద రాజు అయినా కూడాను భగవంతుని ముందు మనం అందరం పనిచేసేవాళ్ళమే అని చెప్పడానికి రాజుకి చీపురు పట్టిస్తారు. రోడ్డు తుడుస్తారు. తుడడం వల్ల నువ్వు రాజని అభిమానం చేస్తున్నావే,
ఆ అభిమానం పోవాలంటే చీపురు అందరి దగ్గర అందరి ముందు ఆ రథయాత్రని లక్షల మంది ఉంటారు, అందరి ముందు చీపురు తుడుస్తారు రాజు. స్వామి నువ్వే ప్రభు, నేను సేవకుడిని, ఎంత రాజైనా కూడా నేను సేవకుడినే, దాసుడినే. మనం ఎంత పెద్ద ధనమైనా కూడాను, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తు ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఏ ఆరోగ్యం ఉన్నా, భగవంతుడు మనం అందరూ సేవకుడివే. మనం ఎప్పుడు వచ్చినా కూడాను ఇక్కడ ఏది అక్కడ పాలిథిన్ పడి ఉన్నది, అక్కడ ఏదో పడి ఉన్నది, మనం అక్కడ తీసేసి డస్ట్బిన్లో వేసేసేయాలి. ఎవరు పడితే ఏది ప్రసాదం తింటున్నాం, ఎలా పడితే అలా పారేయకూడదు. ఇప్పుడు మనం ప్రసాదం పెడతారు, మనకి ప్రసాదం తింటాం, ప్రసాదాన్ని వేస్ట్ చేయకూడదు, డస్ట్బిన్లోనే వేయాలి. ఏదైనా మనం పారేస్తూ అంటే మనం నీట్గా ఆ ప్లేట్ని కడగాలి. ఏదో కడిగేసి పెట్టేసామని కాదు, నీట్గా కడగాలి. మనం తినే పళ్ళు మనం కడుక్కుపోతే ఎలాగవుతుంది? సో నీట్గా కడగాలి. ఇవన్నీ సేవించడం. సో మందిరం క్లీన్ చేశారు. సండే అట్లీస్ట్ ఒక 1 అవర్ ఎప్పుడైనాను చెట్లకి క్లియర్ చేసుకోవాలి. గార్డెన్ చూసారు అక్కడ ఉంది మనకి. ఎవరికి ఈ ప్రకారంగా పని లేదనుకోండి, ఇంట్లోని టెంపుల్కి వచ్చేసి ఒక 1/2 అవర్ గార్డెన్కి వాటరింగ్ చేయాలి. పూలు వస్తే భగవంతుడికి వెళ్తాడు. తులసిని చయనం తెంపడం అని చెప్పకూడదు, చయనం అంటారు. తెంపడం అనేది రాంగ్ వర్డ్. చయనం చేయాలి, అది స్వామికి రేపు మాల కూర్చుతారు. ఇటువంటి సేవల్ని వినియోగించాలి. మనం అప్పుడప్పుడు 1/2 అవర్, 10 minutes, 15 minutes సేవించాలి. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు కరో హరి. తర్వాత చెప్తారు హరి తాలూకా సేవ, ఇంకా ఇతర సేవ కాదు, హరి సేవ. శృతి చకారచ్యుతో సత్ కథోదయో. మన ఎవరి మాట వినాలి? భగవంతుడి తలక కథ. శృతి అంటే వినడం, భగవంతుడి కథ. ఇది కూడా ఒక సేవ. మన అందరూ కూర్చొని భగవంతుడి కథ వింటున్నామంటే ఇది ఒక పెద్ద సేవ, పెద్ద సాధన, పెద్ద భక్తి. మరి ముకుందో లింగాలయం దర్శన దిశే, మనం శ్రీకృష్ణ పరమాత్మ తలక దర్శనం కూడా ఒక భక్తి. మరి మద్భృత్యు గాత్రో స్పర్శ అంగ సంగమం, భక్తుల తాలూకా పాద స్పర్శ, భక్తుల తాలూకా మాట స్పర్శ చేయాలి మన హృదయంలోని. ఘ్రాణం చో తత్పాదో సరజ సౌరభే, భగవంతు తాలూకా మంగళారతికి మీకు ఎవరు తెలియదు మంగళారతి అంటే ఏంటి? ఎందుకంటే మనం అందరే 8 గంటలు లెగుస్తాంగా, 8 o'clock లెగుస్తాం. 8 o'clock తక్కువ అయిపోయింది, 9 o'clock కదా, మర్చిపోయింది. 8 o'clock, 8:30, 9 o'clock. మన మంగళారతి 4:30కి అవుతుంది. అట్లీస్ట్ బర్త్డే, లేదంటే ఏదైనా శుభకార్యాల రోజు, లేదా మంత్లీ 1-2 times, సండే, సాటర్డే, అట్లీస్ట్ అందరూ మంగళారతికి వచ్చే ప్రయత్నించాలి. శ్రీకృష్ణ చైతన్య మఠంలోని ప్రతి నిత్యం 4:30 సార్లు ఒక ఆరతి అవుతుంది. ఆ ఆరతి ఏంటి? దాని పేరు మంగళ ఆరతి. ఆ ఆరతి ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి మంగళం అవుతుంది, కాబట్టి ఈ ఆరతి పేరే మంగళం. సో మంగళ ఆరతిలో రావాలి. అట్లీస్ట్ మంత్లీ 1, 2, వీక్లీ 1 అలవాటు చేసుకోవాలి. బ్రహ్మముహూర్తం లెగిసి స్నానకృత్యాలు చేసుకొని తిన్నగా నేరుగా ఏ పని కాకుండా స్వామి దర్శనం చేసుకోవాలి. మనం తిరుపతికి వెళ్తున్నాం, ఏంటంటారు? సుప్రభాత సేవ 1000 కట్టాలి, 5000 కట్టాలి, కట్టేసుకుంటాం. మనం ఇక్కడ ఫ్రీగా ఎవరు పిలిచినప్పుడు రారు. అక్కడే దేవుడు ఉన్నారు, ఇక్కడ దేవుడు లేరా? మనం ఎక్కడ మన మనసు పెట్టుకుంటాం ఖచ్చితంగా అక్కడ భగవంతుడు ఉంటారు. సో మనం ఖచ్చితంగాను అట్లీస్ట్ అలవాటు చేసుకోండి. 4:30కి వీక్లీ 1 అయినా, వీక్లీ 2 అయినా 4:30కి మంగళారతి దర్శనానికి రావాలి. 4:30 to 5:30 వరకు అద్భుతమైన సైలెన్స్గా ఉంటుంది. ఏ ప్రకారంగా సౌండ్ నాయిస్ ఉండదు. మొత్తం డార్క్, అన్ని లైట్లు ఆఫ్ ఉంటుంది. కేవలం భగవంతుడి దగ్గర ఒక లైట్ ఉంటుంది. కేవలం మన దృష్టి అంతా భగవంతుడి పైన ఉంటుంది, భగవంతుడి దృష్టి అంతా మన పైన ఉంటుంది. మంగళారతి అంటే ఏం తెలుసా? ఎందుకు ప్రాముఖ్యత? ఎందుకంటే స్వామి లెగిసిన వెంటనే నాకు ఎంత పొద్దున్నే వాళ్ళు నిద్రని విడిచిపెట్టి ఎవరు నా దర్శనానికి వచ్చారని చెప్పేసి భగవంతుడు చూస్తారట. మనం చూడడం భగవంతుడే స్వయంగా చూస్తారట మనందరికీ. సో భగవంతుడి తాలూకు దృష్టి మన పైన పడితే మనకి ఎప్పుడైనా అమంగళం అవుతుందా? సో అందుకే దీని పేరు మంగళారతి. జై శ్రీ మంగళారతికి. సో అందరూ వీలైనప్పుడల్లా మంగళారతికి రావాలి. రేపు పొద్దున్న 30th ఉత్తరద్వార దర్శనం, ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. సో అట్లీస్ట్ అందరూ
మంగళారతికి రావడానికి ప్రయత్నించండి. షార్ప్ 4:30కి బ్రహ్మముహూర్తం లెగిసి స్నాన కుర్చీలు చేసేసి 4:30 షార్ప్ ఇక్కడ ఉండాలి. అందరూ ఉత్తర ద్వారం నుంచి వచ్చి దర్శనం చేసుకోవాలి. సో ఎంతో భాగ్యం. ఆ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి అందరూ రావాలని మరి కోరుకుంటాం. శ్రీమత్ తులసి రసానం తత్ అర్పితే. మనం భగవంతుల పుష్పము తులసి కూడాను ఘ్రాణం అంటే వాసన వినాలి. పాదో హరేక్షేత్ర పదాను సర్పణే. మనం నడుచుకొని హరి మందిర్ వరకు వెళ్ళాలి. నడుచుకుంటూ పాదయాత్రలు వెళ్ళాలి, లేదంటే తీర్థయాత్రలకు వెళ్ళాలి, లేదంటే శ్రీ విష్ణుమూర్తి తాలూకా గుడికి నడుచుకుంటూ వెళ్ళాలి. శిరో హృషికేశో పదార్వందనే. మన శిరసు భగవంతుడి దగ్గరికి చాలామంది మొక్కడం తెలియదు ఎవరికి. చాలామంది ఎలగెలా మొక్కుతారు, ఏ ప్రకారంగా సైకిల్ చేసి మొక్కుతారు. మీ ఆలు మూగోలో భగవంతుడు మూగోలో తెలియదు. చక్కగా మొక్కడం ఏంటంటే మనకి ఆడవాళ్ళు పంచాంగం కింద పెట్టి భూమిని తాకి నమస్కరించాలి. పురుషులందరూ సర్భంగం సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇది నమస్కారం తలకు పద్ధతి. ఇలా చేయడం చాలామంది ఇలా చేయడం ఇలా కొట్టుకోవడం ఏదైతే ఉన్నాయి నమస్కారాలు ఇవన్నీ నమస్కారం కూడా కల్మషం అయిపోయింది. ఈ విధంగా నమస్కారం కాదు. నమస్కారం పురుషులందరూను. దానికి దండవత్ ప్రణామము అన్నారు. దండవత్ ప్రణామం అంటే శరణాగతి. స్వామి నేను నీ శరణం కోరుకుంటాను, నన్ను రక్షించండి అని ఓన్లీ ఆ నమస్కారంలోని అంత భావన ఉన్నది. మరి స్త్రీలకి సాష్టాంగం ఉండదు, కేవలం పంచాంగమే. ఆ పంచాంగంలోని మనం ఎవరైతే శ్రీహరి దగ్గర మన శిరస్సు దించుకొని వంచుకొని నమస్కరిస్తాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఎవరు ముందు శిరస్సు వంచుకోనంత పరిస్థితి ఎప్పుడు రాదు. అంటే అటువంటి తప్పు పని ఎప్పుడు మనం చెయ్యము అని. మనం శ్రీహరి దగ్గరికి వచ్చేసి నమస్కారం చేస్తున్నాం. ఈ విధానంగాను మన శిరస్సు వంచుకుంటున్నాం. అందుకే అందరి దగ్గర శిరస్సు ఉంచాలని పని చేస్తున్నాం. మనం శ్రీహరి దగ్గర ఎక్కడ శ్రీహరి కనబడ్డారనుకోండి, ఖచ్చితంగా మనం శిరస్సు ఉంచి పంచాంగంతో సాష్టాంగంతో నమస్కరిస్తే మన జీవితాన్ని ఇతరుల దగ్గర ఎప్పుడు శిరస్సు ఉంచినట్టు పనులు మనం ఎప్పుడు చేయం. ఆ అవకాశం కూడా మనకి ఎప్పుడు రాదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు శిరో హృషికేశ పదారవిందని. మన హృషికేశ్ శ్రీ కృష్ణ పరమాత్మ దగ్గర పాదపద్మలని శిరస్సు వంచి మనం నమస్కరించాలి. ఈ ప్రకారంగాను మన ఒక్కొక్క అంగము భగవంతుడి తాలూకా సేవలోని వినియోగిస్తే మనం ఖచ్చితంగా ప్రమాథి తాలూకా ఇంద్రియాలని తాని సర్వాణి మనం సంయమం చేసుకోవచ్చు మన ఇంద్రియాలని. ఈ ప్రకారంగా కథాన్ని ఇక్కడ విరామం చేస్తున్నాం. ఇంకో 2 శ్లోకాలు మంచి శ్లోకాలు. ఇది ఇప్పుడు చెప్తే అధూరా అయిపోతుంది. వెంటనే చెప్పినాం, కంగారు చెప్పినాం. ఈ శ్లోకంలోని ఈ అధ్యాయంలోని 2 సారాంశం. సో నెక్స్ట్ సండే ఖచ్చితంగా రావాలి ఈ శ్లోకం తెలుసుకోవడానికి. ఈ శ్లోకం ఎవరైతే అర్థం చేసుకున్నారో ఖచ్చితంగా అతని జీవితంలోని ఈ 2 ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ 2 శ్లోకాలు 63 and 64 శ్లోకం నెక్స్ట్ సండేకి అందరూ రావాలి. ఇప్పుడు భగవంతుడి తాలూకా ఆరతి దర్శనం చేసుకుందాం. 2 నిమిషాలు కీర్తన చేయండి అందరూ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Everybody loudly with claps.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Everybody. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. అందరూ గట్టిగా చెప్పాలి, లౌడ్లీ. చేపల మార్కెట్లో ఉంది, చక్కగా శృతి మధురంగా భగవంతుడు తింటున్నారు. శృతి మధురంగా అందరూ పాడాలి, ఒకలాగే క్లాప్స్ కొట్టాలి. ఎవరికి నచ్చినట్టుగా ఎలబడితే అలా కొడితే అవ్వదు. బజారు కాదు ఇది, ఇది దేవాలయం. చక్కగా దీనికి కీర్తనం అన్నారు, సంకీర్తనం అన్నారు. అందరూ ఒకే విధానంగా తప్పట్లు కొట్టాలి, గట్టిగా పాడాలి, లౌడ్లీగా. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. ఎవ్రీబడి. ఇప్పుడు కేవలం ఆడోనే పాడాలి, పురుషులు ఎవరు పాడకూడదు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. గర్ల్స్. ఇప్పుడు గర్ల్స్ స్టాప్ చేయాలి, పురుషులే ఓన్లీ పాడాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. తల వాయిస్ తక్కువగా ఉంది, ఎలాగా ఇంట్లో ఆడలేరు, ఎక్కడైనా ఆడండి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. కృష్ణ కృష్ణ కృష్ణ, Hare Ram, Rama Ram, Hare Hare. Both together. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare. హరి బోల్. అందరూ 2 minutes స్టాండప్ అవ్వాలి. ఇప్పుడు ఆరతి అవుతుంది, బట్ 2 minutes అందరూ నృత్యం చేసి కీర్తన చేయాలి. ఎవ్రీబడి షుడ్ బి డ్యాన్స్. మనం ఎప్పుడైతే డ్యాన్స్ చేస్తామో భగవంతుడి ముందు మన అన్ని దుఃఖాలు పోతాయి. డ్యాన్స్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ హ్యాపీనెస్. హూ నీడ్ ద హ్యాపీనెస్ ఇన్ దర్ లైఫ్ ఫర్ ఎవర్, సో హీ మస్ట్ బి డ్యాన్స్. అతను ఖచ్చితంగా డ్యాన్స్ చేయాలి ఎవరైతే హ్యాపీనెస్ కోరుకుంటున్నారో. అండ్ ఎవ్రీబడి విష్ దట్ బి డ్యాన్స్.